ఓం సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆదిత్యుడు, సోముడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు అనే పేర్లతో ఉన్న మహానుభావులు నవగ్రహాలకి భక్తితో నమస్కారం చేసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ పఠనంలోకి అడుగు పెడదాం. ఈ సంవత్సరం పేరు పరాభవం. దీనికి సంబంధించిన పంచాంగ విశేషాలు తెలుసుకోవాలి. పంచాంగము అంటే 5 భాగములతో కూడినటువంటి జ్యోతిష్శాస్త్రం. ఈ 5 భాగాలు ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ కరణములు. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలం త్వదం. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని పంచాంగం 5 భాగములుగా విభజించబడింది. పాడ్యమి మొదలుకొని వరుసగా పూర్ణిమ వరకు ఉన్న వాటిని తిథులు అంటారు. శుక్లపక్షంలో పాడ్యమి, విదియ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ ఇవి శుక్లపక్షంలో వచ్చే తిథులు. ఇవే తిథులు ఉంటాయి. కాకపోతే కృష్ణపక్షంలో చివరిది పూర్ణిమ బదులుగా అమావాస్య ఉంటుంది. ఈ తిథులను పంచాంగంలో ఏ రోజుకు ఆ రోజు రాస్తారు. మన ప్రణవపీఠం క్యాలెండర్ ఉంది కదా, అందులో చూడండి ఏ రోజుకు ఆ రోజు. ఈరోజు 19వ తారీఖు ఉదయం పాడ్యమి ఉన్నది అని రాశారు. అందువల్ల సంకల్పంలో పాడ్యమి అని చెప్పుకోవాలి. ప్రతిపత్తి తిథి అని కూడా అంటారు దాన్ని. ఈ తిథిని తలుచుకోవటం వల్ల శ్రీయం సంపదను పొందుతాం. ఇక తర్వాత వారం, భానువారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. మళ్ళీ ఇలా ఈ వారాలు తలుచుకుంటే ఆయువు పెరుగుతుంది. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని వాటినే పొబ్బ ఉత్తర అంటారనమాట. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వ, భద్ర, ఉత్తర భద్ర, రేవతి అని పిలువబడే ఈ 27 నక్షత్రాల గురించి కూడా మన పంచాంగాల్లోనూ ముఖ్యంగా మన ప్రణవపీఠం క్యాలెండర్లో ఉంటాయి. ఏ రోజు ఏ నక్షత్రం ఉందో తలుచుకోండి. దీనివల్ల పాపం తొలగిపోతుంది. ఈ యోగాలు ఉన్నాయి, విశ్రంభ యోగం, క్షిప్రయోగం వంటి యోగాలు. ఈ యోగాల గురించి కూడా అందులో ఇచ్చారు. ఈ యోగాన్ని తలుచుకుంటే రోగాలు తొలగిపోతాయి. చివరిది కరణం, భవకరణం, తైతుల కరణం వంటివి. ఈ కరణములను తలుచుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. అందుకని పంచాంగం యొక్క ఫలం ఇదని తెలుసుకొని పంచాంగాన్ని గ్రహించాలి, వీటిని తలుచుకోవాలి. అందుకని ఈ పంచాంగంలో ఉన్న రహస్యాలని తలుచుకొని కార్యములను ఎలా చెయ్యాలో కాలకృత్తు ధీమాన్, కార్యవిత్ కాలకృత్తు ధీమాన్, దేవతానుగ్రహం లభేత్తన్నారు. సమయం చూసుకో, మంచి సమయం చూసుకో, కాలమును గ్రహించు, సక్రమంగా పనులు చెయ్యి, అప్పుడు దేవతల అనుగ్రహం లభిస్తుంది. అంటే అంతరార్థం ఏంటి? ఇప్పుడు వర్జ్యం అన్నారు. వర్జ్యం అంటే విడువదగినది, విడిచిపెట్టాలని చెప్పినప్పుడు ఆ టైంలో ప్రయాణం ఎందుకు అవడం? బలాత్కారంగా నానాయాత్రపడి ప్రయాణం చేసి ఇబ్బంది పడటం కంటే వర్జ్య సమయంలో ప్రయాణం మానేయి, దుర్ముహూర్తం ఆ సమయంలో మానేయి.
రాహుకాలం పట్టించుకోకర్లా. శాస్త్ర ప్రకారం రాహుకాలానికి భగవంతుడికి నమస్కారం చేసి వెళ్ళిపోవడం మంచిదే, కానీ ఒక వర్జ్యం దుర్ముహూర్తమే ప్రమాదకరమైనవి. ఇలాంటి కాలములను గ్రహించండి. ఈరోజు మనకి నక్షత్రం భయంకరంగా ఉందనుకున్నప్పుడు, ఏ విపత్తారు వచ్చినప్పుడు, లేకపోతే నైధనతారు వచ్చినప్పుడు, ప్రత్యక్తారు వచ్చినప్పుడు ఎందుకు తగాదాపడి యుద్ధం చేసి పనులు చేయటం? కాబట్టి చక్కగా సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమపిత్రతార ఉన్నప్పుడు పనులు చేసుకుంటే, కాలముని ఎరిగి కాలమునకు అనుగుణంగా నడుచుకుంటే దేవతా అనుగ్రహం వల్ల పనులలో విజయం పొందుతాం. కాలానికి ఎదురు ఇదితే ఇబ్బందులు వస్తాయి, అందులో సందేహం లేదు, ఎంత గొప్పవాడికైనా సరే. ఈ పరాభవనామ సంవత్సరం పంచాంగ ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పటికీ కలియుగం ప్రారంభమై 5127 సంవత్సరాలు గడిచింది. ఇది 5127వ సంవత్సరం. శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారం చాలించడంతో కలియుగం మొదలైంది. ఆ మొదలైన కలియుగం 5127వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఈ సంవత్సరానికి రాజు గురువు. కారణం, గురువారం నాడు ఉగాది ప్రారంభమైంది. ఏ వారం నాడు సంవత్సరాది ఆరంభమవుతుందో ఆ వారానికి ఉన్నటువంటి గ్రహదేవత ఏ సంవత్సరానికి రాదు. ఒకవేళ సంవత్సరం కనుక, అంటే సంవత్సరాది గురువారం కాకుండా శుక్రవారం వస్తే రాజు శుక్రుడు, అదే బుధవారం వస్తే బుధుడు. ఈ సంవత్సరం గురువారం అయింది కనుక సంవత్సరాది, ఈ సంవత్సరానికి రాజు గురువే, నీరసాధిపతి కూడా గురువే. ఇక తర్వాత మంత్రి కుజుడు, సైన్యాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి కూడా చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఈ సంవత్సరం వీళ్ళ వల్ల పంటలు బాగానే ఉంటాయి. ముఖ్యంగా అపరాలు ఎక్కువ బాగుంటాయి. వరి ధాన్యాదుల కంటే కూడా కందులు మొదలైనవి బాగా పండుతాయి. ఈ సంవత్సరం రైతులకు 2 పంటలు బాగానే ఉంటాయి. చేపల చెరువులు వాళ్ళకి బాగున్నది. అన్నిటికీ మించి రసాయనపు ఎరువులు మొదలైనటువంటి వాటి మీద వ్యాపారం చేసేవాళ్ళకి కొంచెం ప్రమాదకరంగా ఉన్నది. పశ్చిమాసియా దేశాలు, అమెరికా దేశాలు, ఇటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా యుద్ధం ఎక్కువగానే ఉంటుంది, కల్లోలంగా ఉంటుంది. ఒక్క భారతదేశానికి మాత్రమే ఈ యుద్ధాల వల్ల ఎక్కువ ప్రమాదం లేకుండా శుభాలే కలుగుతున్నాయి. ఇక ఈ సంవత్సరం కర్తరి మే 4వ తారీఖు 4/5/2026 సోమవారం డొల్లు కర్తరి ప్రారంభమవుతుంది. చిన్న కత్తిరి అంటారు దీన్ని. ఆ తర్వాత కేవలం వారం రోజులకి మళ్ళీ 11వ తారీఖు నాడు, అది సోమవారమే, నిజ కర్తరి ప్రారంభం. 11 మేలో ప్రారంభమైన ఈ కర్తరి 29/5/2026 శుక్రవారం ఉదయం 8:18 దాకా ఉండి ఆ 8:18కి వెళ్ళిపోతోంది. ఈ మధ్యకాలంలో శుభముహూర్తములు ఉండవు. ఇక మూఢమి 15/7/2026 బుధవారం గురుమూఢమి ప్రారంభమవుతోంది. జూలై 15 అన్నమాట. ఇది మళ్ళీ 12 ఆగస్టు వరకు ఉంటుంది. దాదాపు నెలలాళ్ళు, 15/7 నుంచి 12/8 దాకా. ఈ గురుమూఢమి కాలంలో పెళ్ళిళ్ళు మొదలైనటువంటి శుభముహూర్తాలు ఉండవు. 19 అక్టోబరు 19/10/2026 సోమవారం మూఢమి ఉన్నది. 19ని ప్రారంభమవుతోంది, 29వ తారీఖు నాడు పూర్తవుతోంది. ఈ శుక్రమూఢమిలో కూడా పెళ్ళిళ్ళు, శంకుస్థాపనలు వంటి ముహూర్తాలు ఉండవు. ఈ సంవత్సరం చాలా గొప్ప యోగం ఒకటి ఉన్నది. అదే యమునా నదీ పుష్కరములు. గురుగ్రహం అంటే బృహస్పతి గారు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు యమునా నదికి పుష్కరములు ఏర్పడతాయి. యమున సూర్యభగవానుడి పుత్రిక, సాక్షాత్తు కాళింది అని పిలువబడుతుంది ఆవిడ. ఆ నదిలోకి 1వ తారీఖు జూన్ 1/6/2026 సోమవారం రాత్రి 1:59 గురువు కర్కాటకంలో ప్రవేశిస్తున్నాడు. కాబట్టి అర్ధరాత్రి దాటాక పుష్కరం ప్రారంభమవుతోంది. మనం అందుకే 2వ తారీఖు నుంచి పుష్కరాలు జరుపుకుంటే చాలు. మళ్ళీ జూన్ 13వ తారీఖు శనివారంతో ఈ పుష్కరాలు పూర్తవుతున్నాయి. కాబట్టి పుణ్యాత్ములంతా 1వ తారీఖు అర్ధరాత్రి దాటాక ఇంచుమించుగా 2వ తారీఖు ఉదయం నుంచి 13వ తారీఖు వరకు ఈ 12 రోజుల్లో యమునా నది స్నానం చేస్తే యోగ జాతకులు అవుతారు. పుష్కరాల సమయంలో యమునా నది స్నానము, భాగవత శ్రవణము, సువర్ణ దానము మహాయోగాన్ని కలిగిస్తాయి.
ఇక్కడ యమునా నదీ స్నానం ఎక్కడ చెయ్యాలని కొందరికి అనుమానం. యమున పుట్టిన యమునోత్రి, ఢిల్లీ, ఆగ్రా, మధురా బృందావనములు, ఇక అవి చాలా పవిత్ర స్థలాలు కాబట్టి మధురా బృందావనాలు. ఇంకా ప్రయాగ దగ్గర సంగమానికి ముందు చిత్రకూట పర్వతానికి దగ్గరలో ఉన్న రాజాపురం, ఈ ప్రాంతాల్లో యమున బాగా ప్రసిద్ధికెక్కింది. అన్ని స్థలాలు గొప్పవైన శ్రీకృష్ణ పరమాత్ముని పాద స్పర్శకు నోచుకున్న బృందావనం మధురా ప్రాంతాలలో మాత్రం ఈ పుష్కర స్నానం అఖండ ఫలితం ఇస్తుంది, అమోఘ ఫలితం ఇస్తుంది. అందుకే మేము సరిగ్గా పుష్కరాల సమయంలో అంటే 1వ తారీఖు నుంచి భాగవత్ సప్తాహం చేస్తున్నాము. 31 నుంచే చేస్తున్నాం, 29ని వెళ్ళిపోతాం, 31ని కలశ స్థాపన చేస్తాం. ఆ రోజు నుంచి జూన్ 6వ తారీఖు వరకు, 31 మే నుంచి జూన్ 6 వరకు భాగవత్ సప్తాహం చేస్తున్నాము. అవకాశం ఉన్న వాళ్ళంతా సప్తాహంలో పాల్గొండి. 6వ తారీఖు వరకు ఏకధాటిన దాదాపు 6 రోజుల పాటు యమునా స్నానం చేసుకోవచ్చు. అదొక యోగం. ఈ పుష్కర సమయంలో చేసుకునే సువర్ణదానం, భూదానం, గోదానం అనంత ఫలాలు ఇస్తాయి. ఈ సంవత్సరం జ్యేష్ఠమాసం అధిక మాసం వస్తోంది. మే 17వ తారీఖు నుంచి జూన్ 15 వరకు కూడా అధిక జ్యేష్ఠమాసం. ఇక నిజ జ్యేష్ఠమాసం జూన్ 16 నుంచి మొదలవుతున్నది. ఈ పితృ కార్యక్రమాలు చేయవలసిన వాళ్ళు నిజ జ్యేష్ఠమాసంలోనే చెయ్యాలి. అధిక జ్యేష్ఠమాసంలో కూడా చెయ్యొచ్చట, కానీ దాని ఫలితం కంటే అసలు ఒరిజినల్ జ్యేష్ఠమాసంలోనే చెయ్యాలి. ఈ సంవత్సరం మకర సంక్రమణం ఎప్పుడున్నది? 15/1/2027 శుక్రవారం మనం మకర సంక్రమణం జరుపుకోవాలి. కారణం ఏమిటి? 14వ తారీఖు నాడు ఎందుకు జరుపుకోకూడదని కొందరు అడిగారు. దానికి సందేహ సమాధానం చెబుతున్నాం. 14వ తారీఖు నాడు రాత్రి తెల్లవారితే 15 అనగా 2:59 అంటే ఇంచుమించుగా 3 అయిపోయింది కదా. 3 గంటలకి మకర పురుషుడు సంక్రమణం చేస్తున్నాడు. సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఆయనతో పాటు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే మకర సంక్రమణం. దీనికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు, అతన్ని మకర పురుషుడు అంటారు. ఆయనే పూషుడని కూడా అంటారు. ఆయన 14వ తారీఖు నాడు రాత్రి 2:59కి ప్రవేశిస్తున్నాడు గనక మకర సంక్రమణంలో ఇంకా కేవలం 2 గంటల్లో తెల్లారిపోతుంది కనుక 15వ తారీఖు నాడే మకర సంక్రమణ పర్వదినం జరుపుకోవాలంటే సంక్రాంతి పండుగ ఆ రోజు చేసుకోవాలి. కాబట్టి 14వ తారీఖు భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ, 17 ముక్కనుమ. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. సంక్రమణ సమయాల్లో స్నానము చేయడమే కాకుండా గుమ్మడికాయ, సువర్ణము మొదలైనవి దానం చేసుకోవాలి. అవకాశం ఉన్నటువంటి పుణ్యాత్ములు స్వయంపాకాదులు ఇచ్చుకోండి. సంవత్సరంలో అత్యంత పవిత్ర దినాలు 2. ఒకటి కర్కాటక సంక్రమణం అంటే దక్షిణాయన పుణ్యకాలం, 2 మకర సంక్రమణం. ఈ మకర సంక్రమణంతో ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. ఇటువంటి కాలంలో చేసే స్వల్పదానము మహాఫలం ఇస్తుంది, అది తెలుసుకోండి. ఈసారి సంక్రాంతి పురుషుడు మహిషవాహనం మీద ప్రయాణిస్తున్నాడు. దున్నపోతు మీద ఎక్కి సంక్రమణం చేస్తున్నాడు. ఆయనకి గుర్రము, గాడిద, మహిషము ఇలాంటి వాహనాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క దాని మీద ఎక్కి తిరుగుతాడు. ఈ మహిష వాహనం మీద పరాభవనామ సంవత్సరంలో ప్రయాణించటం వల్ల ఎక్కువ మందికి అవమానాలు ఉంటాయి, అశాంతి ఉంటుంది. పంటలలో మినుముల పంటకి నష్టం ఎక్కువ ఉంటుంది. మినుములతో వ్యాపారం చేసేవాళ్ళకి నష్టమే, మినప పంట వేసేవాళ్ళకి నష్టం ఉంది. దీనికి ఏమి చర్య తీసుకోవాలి అంటే రాహుగ్రహమును భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఈ సంవత్సరం రాహువుని భక్తితో పూజించిన వాళ్ళకి ఈ నష్టాలు పోతాయి. క్షామం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం ప్రపంచ దేశాల్లో. భారతదేశాన్ని పక్కన పెడదాం, భారతదేశానికి చాలా వరకు శుభమే ఉంది. ఎక్కువ దేశాల్లో ఆకలి చావులు ఉన్నాయి. జోర్డాన్, ఈ ఇరాన్, ఇరాక్కులు, కొన్ని గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా దక్షిణాఫ్రికా దేశాలు, సోడాను, సోమాలియా ఇటువంటి ప్రాంతాల్లో పూర్వంతో పోలిస్తే ఆకలి చావులు ఎక్కువైపోతే అన్నము అని ఏడుస్తారు.
ఎవడైనా చివరికి అన్నమో రామచంద్ర అనవలసిందేలేండి, చివరికి ఏ మతం వాడైనా ఆ స్థితి వస్తుంది. లోక శ్రేయస్సు కోసం, మన శ్రేయస్సు కోసం, మన దేశంలో ఎక్కువ ఈ ప్రభావం చూపకుండా ఉండడం కోసం అన్నపూర్ణాదేవిని తలుచుకోండి. భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరి అని అన్నపూర్ణాష్టకం చదువుకోండి. ఈ క్షామం మన దేశాన్ని ఏమీ చెయ్యదు, దుర్భిక్షం పోయి సుభిక్షం అవుతుంది. ఈ సంవత్సరానికి అధిపతి కేతు అవ్వడం వల్ల ప్రజలు తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు. గురువుగారితో పాటు తీర్థయాత్రకు వచ్చే జనం పెరుగుతారు. ఈ సంవత్సరం సోమవతితో కూడినటువంటి అమావాస్య వచ్చింది. అమావాస్య సోమవారం వస్తే సోమవతి అమావాస్య అంటారు. దీపావళి అమావాస్య ఆదివారము ఉన్నది, సోమవారము ఉన్నది. సోమవారం నాడు ఉదయం దాదాపు 10:50 దాకా కూడా అమావాస్య ఉండడం వల్ల ఆ రోజు కూడా దీపావళికి సంబంధించిన స్నానాలు చేయాలని శాస్త్రము. అందుకని దాన్ని సోమవతి అమావాస్య అన్నారు. ఆ రోజున తీర్థయాత్ర చాలా గొప్పది. రాజస్థాన్లోని పుష్కరు, యమునా నది, గంగా నది, సరస్వతీ నది, ఇటువంటి నదులలో స్నానము దానము చాలా గొప్పగా ఉంటుందని ఎన్నో పర్యాయాలు పురాణాల్లో చెప్పాం. అందుకని భక్తుల కోసం ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే, ముందు పుష్కరానికి తీసుకెళ్ళి రాజస్థాన్లో అజ్మీర్ దగ్గర ఉన్నదానికి అక్కడ కార్యక్రమాలు చేయించి పద్మపురాణంలో ఉన్న కొన్ని మహిమలు చెప్పి, బ్రహ్మ మహిమలు చెప్పి, అనంతరం వీళ్ళందరినీ కూడా చిత్రకూట పర్వతానికి తీసుకెళ్ళి ఆదివారం నాడేమో రాజాపూర్లో యమునా స్నానం చేయించి, సోమవారం నాడేమో చిత్రకూటం దగ్గర మందాకిని స్నానం చేయిస్తున్నాం. దీనివల్ల ఒకే ఒక అమావాస్య నాడు 2 నదులలో స్నానం చేసిన పుణ్యం, ముఖ్యంగా సోమవతి అమావాస్య నాడు మందాకిని స్నానము, యమునా స్నానము చేసినటువంటి యోగం మీకు కలుగుతుంది. ఆ సమయంలో చేసే సువర్ణదానం గోరంత చేస్తే కొండంత ఫలితం ఇస్తుంది. వాడు చెప్పాడు, 1 గ్రాము బంగారం మేరు పర్వత దానంతో సమానము అన్నారు. దీనికి అంతటికీ మూల కారణం కేతువు ఈ సంవత్సరమునకు అధిపతి అవ్వడం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఎక్కువ భాగం, ఏదో 1-2 రాష్ట్రాల పక్కన పెడితే ఎక్కువ మంది మధ్యలో సయోధ్య ఏర్పడుతుంది. కేంద్రం ముఖ్యంగా ప్రజలకు ఎంతో ఉపకారం చేస్తుంది. కారణం మహానుభావుడు కారణజన్ముడు నరేంద్ర మోడీ గారనే ఒక యోగీశ్వరుడు అక్కడ ఉన్నాడు కనుక స్వార్థరహితమైన పరిపాలన సాగుతూ ఉపయోగపడే చట్టాలు చేస్తారు. విదేశాల దండయాత్రలు సమర్థవంతంగా తిప్పికొడతారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారు. ధరలు పెరుగుతూ ఉంటే ప్రపంచంలో అన్ని చోట్ల పెరిగిన భారతదేశంలో నియంత్రణ జరుగుతుంది. ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం మళ్ళీ అభివృద్ధి పొందుతుంది. సమర్థవంతమైన పరిపాలన సాగుతుంది. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళందరికీ అనుకూలమైన పవనాలు ఉన్నాయి. మేము రాజకీయ నాయకులం కావండి, పంచాంగంలో ఉన్నది చెప్పాము, మళ్ళీ మా మీద మీరేం విరుచుకుపడద్దు. ఉన్నట్టుగా చెప్పడం మా ధర్మం. మాకు ఎవరి మీద పక్షపాతం లేదు. వారికి ఎంతో అనుకూల కాలం. వాళ్ళు మంచి మంచి పనులు చేయగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా చేస్తారు. తెలంగాణ కూడా బాగా అభివృద్ధి అవుతుంది. భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల్లో సనాతన ధర్మం పరిఢవిల్లే సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. సత్సంబంధాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో పెరుగుతాయి. ప్రజా ప్రయోజనాలు లక్ష్యంగా ప్రజలు పనులు చేస్తారు. మన దేశంలో ఈ పాకిస్తాను, బంగ్లాదేశ్ మొదలైన వాళ్ళ వల్ల అశాంతి ఏర్పడుతుంది. వాటన్నిటినీ సజావుగా తిప్పికొట్టి ప్రపంచ శాంతిని భారతదేశం కాపాడుతుంది. మన దేశం ప్రపంచానికి రక్షణ కవచంగా నిలబడుతుంది. ఈ సంవత్సరం ఆత్మహత్యలు, కరువు కాటకాలు, నేరాలు, మోసాలు ఇవన్నీ తగ్గుతాయి. కిందటి సంవత్సరం కంటే తగ్గుపడతాయి. పండితుల్లో తగాదాలు పెరుగుతాయి. వేద పండితులు, పీఠాధిపతులు కూడా నువ్వంటే నువ్వని కొందరు తగాదాలు పడుతూ ఉంటారు. ఇటువంటి సమయంలో నారాయణ కవచము, శివ కవచము పారాయణ చెయ్యండి ప్రజలందరూ. ఈ తగాదాలు కొంతవరకు ప్రమాదం తెచ్చిపెట్టకుండా ఉంటాయి. వివాహాలు అవ్వని వాళ్ళకి ఎక్కువ మందికి పెళ్ళిళ్ళు అవుతాయి. సంబంధాలు బలపడతాయి. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. అంటువ్యాధులు తొలగుతాయి. రైల్వే సంస్థల్లో, వైమానిక సంస్థల్లో, ఇంకా రవాణా విశేషాల్లో, అన్ని విషయాల్లో ఆధునికీకరణ బాగా పెరుగుతుంది. వేగం పెరుగుతుంది. ప్రమాదాలు కూడా తగ్గుముఖం పడతాయి. గురుడు ఉచ్చరాశిలో సంచారం చేయటం వల్ల మాబోటి పౌరాణికులకి, మఠాధిపతులకి గౌరవం పెరుగుతుంది. దేశానికి సమర్థుడైన నాయకుడు ఉన్నాడు కనుక ఆయనకి కూడా కీర్తి పెరుగుతుంది. సైనికులు
బలపడతారు. విద్యారంగం చాలా పైకి వస్తుంది. మన విద్యారంగానికి ప్రపంచంలో గుర్తింపు వస్తుంది. ఈ సంవత్సరం అలంకార సామగ్రికి విలువ పెరుగుతుంది. వస్త్రాలు, వస్త్ర పరిశ్రమలు ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి అవుతాయి. అప్పుడు కుట్టినటువంటి బట్టలు అమ్ముతారు సార్, చొక్కాలు మొదలైనవి కుట్టి అమ్ముతారు, వాటిని ఇంగ్లీష్లో రెడీమేడ్ అంటారు. ఇటువంటి వాటికి గిరాకీ పెరుగుతుంది. బంగారపు ఆభరణాలు, వెండి కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తారు. వాటికి ధర నిలకడగా ఉంటుంది. వ్యాపార రంగంలో వాళ్ళకి బాగుంది. సంవత్సర ఆరంభంలో ఏప్రిల్ 11, 17, మళ్ళీ ఆగస్టు 11, 13 మధ్య, మార్చి 18, 19 తేదీల మధ్యలో కొంత దేశారిష్టం ఉంటుంది, తగాదాలు ఉంటాయి. కాబట్టి 4 గ్రహాల కూటమి ఉన్నది కనుక జాగ్రత్తగా ఉండి ఆ సమయంలో నవగ్రహ పూజలు చేసుకోండి. అక్టోబర్, ఈ సంవత్సరం అక్టోబర్ 31 నుంచి డిసెంబరు 5 మధ్య గురుకేతువులు ఏకరాశిలో ఉంటారు. గురువు కేతువు ఒకే రాశిలో సంచరించటం వల్ల చండాల యోగం ఉంటుంది. దీనివల్ల ఆ సమయంలో కొంత తగాదాలు ఎక్కువగా ఉంటాయి, అశాంతి ఉంటుంది. ముఖ్యంగా ప్రపంచానికి కూడా పీడగా ఉంటుంది. ఇటువంటి సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపించండి, నారాయణ కవచాన్ని వినండి. ఏది ఏమైనా కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అన్ని రకాలుగా బాగుండాలని మనస్ఫూర్తిగా మంగళాశాసనం చేస్తూ, రైతులకు 2 పంటలు బాగుంటున్నాయి కనుక పంటలు 2 వేసుకోవచ్చని చెబుతూ, ఎప్పుడు వీలుంటే అప్పుడు సోమవారం నాడు రుద్రాభిషేకాలు, శనివారం నాడు విష్ణు సహస్రనామ పారాయణములు, మంగళవారం అమ్మవారి పూజలు చేసి అందరూ తరించాలని కోరుతున్నాం. దీంతో పాటుగా ఎవరి ప్రయోజనాలు ఎలా ఉంటాయో తెలియడానికి 12 రాసుల ఫలాలు కూడా ఇచ్చేసాం. ఇది సంవత్సర ఫలం, దేశ ఫలం, ప్రపంచ ఫలం. ఇది క్లుప్తంగా 12 రాసులు వరుసగా మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరం, కుంభం, మేనం, ఈ మొత్తం రాసులన్నిటినీ కూడా మీకు అందించే రాశి ఫలాలు. వాటిని కూడా వినండి, తరించండి. పంచాంగం విన్నవాళ్ళు ఈ ఉగాది నాడు తప్పనిసరిగా ఉగాది పచ్చడి తినండి. వేపపూత పచ్చడి ఉంటుందే, ఈ వేపపూత పచ్చడిని దాంట్లో చేదు, పులుపు, తీపి అన్నీ కలుపుతారు. ఎలాగో చింతపండు ఉంటుంది, మిరపకాయ ముక్కలు వేస్తారు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరికాయ ముక్కలు కూడా కొందరు వేస్తారు, మామిడి ముక్కలు, ఇవన్నిటితో కూడిన ఉగాది పచ్చడిని స్నానానంతరం తినండి. తప్పనిసరిగా కొన్ని పనులు చేయాలి ఉగాది నాడు. ప్రొద్దుటే లేవాలి, పొద్దుటే లేచిన తర్వాత తలారా స్నానం చేయాలి. ఆ తర్వాత బొట్టు పెట్టుకుని ఇష్టదేవత పూజ చేయండి, గురు ప్రార్థన చేయండి, పంచాంగం వినండి, ఈ ఉగాది పచ్చడి తినండి. వీలున్నంత వరకు ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేయండి. గురువులు మీకోసం అందించిన స్తోత్రాలు ఏమైనా ఉంటే అవి చేయండి, పంచాంగ శ్రవణము చేయండి. మేము పఠనం చేస్తాం, మీరేమో వినండి. ఈ విధంగా అందరం తరిద్దాం, దేశం యొక్క అభివృద్ధి కోరుకుందాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ గోవింద గోవింద. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకుందాం. మొదటిది మేషరాశి. ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము, వెరసి 9 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం, వ్యయం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఇక కందాయ ఫలాలు అశ్విని 4, 2, 4, భరణి 7, 0, 2, కృత్తిక 2, 1, 0. ఈ సంవత్సరం వీరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. గురుగ్రహం మేషరాశి వారికి రేపు జూన్ వరకు లోహమూర్తిగా ఉంటాడు. దీనివల్ల డబ్బు బాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అనంతరం రజతమూర్తిగా ఉంటాడు. జూన్ తర్వాత నుంచి శుభ ఫలితాలను అందిస్తాడు. ఇంకా రాహువు, కేతువు డిసెంబర్ వరకు తామ్రమూర్తులుగా, ఆ తర్వాత లోహమూర్తులుగా ఉంటారు. దీనివల్ల ఫలితం ఏమిటి అంటే పెద్దగా ఒడిదుడుకులు ఉండవు, అలాగని సంపద ఉండదు, సామాన్య ఫలాలు ఉంటాయి.
ఈ రాశివారికి ఈ పరాభవనామ సంవత్సరంలో విద్యాయోగం బాగుంది, విద్యలో బాగా ఉన్నతిని పొందుతారు. హఠాత్తుగా వాహన యోగం వస్తుంది. ఈ సంవత్సరం వాళ్ళు ఇల్లు కట్టుకునే అవకాశం ఉన్నది, కొత్త వాహనాలు కొనుక్కోగలుగుతారు. ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి పై అధికారుల వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నంత వరకు మనశ్శాంతి ఉంటుంది. భార్యాభర్తల ఐకమత్యంతో కలిసి ఉంటారు. వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత విద్యను పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఇప్పటికే డాక్టర్లుగా ప్రాక్టీసులో ఉన్న వాళ్ళకి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. వాళ్ళు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. దీనివల్ల ఏమవుతుందన్నమాట, డాక్టర్లు పేషెంట్లకి వైద్యం చేస్తున్నప్పుడు పేషెంట్లు బాగుపడి వీరికి కీర్తి పెరుగుతుంది, ధనము పెరుగుతుంది, 10 మందికి ఉపయోగపడతారు. ఇక ఈ భూ సంబంధమైన వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారే, రియల్ ఎస్టేట్ వాళ్ళు అటువంటి వారికి ఈ సంవత్సరం చాలా లాభాలు ఉన్నాయి. కొత్తగా నిర్మాణాలు చేస్తారు, అమ్ముతారు, సంపాదిస్తారు. విద్యార్థులకి ఏ పరీక్షల్లోకి వెళ్ళినా, అందులో ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయే, అటువంటి వాటిల్లో అనుకూలత ఉన్నది. చక్కగా చదువుతారు, కష్టపడి పైకి వస్తారు, శత్రుజయం కూడా కలుగుతుంది. మంచి ఆలోచనలు చేస్తారు, చురుగ్గా ఉంటారు. ఎక్కువ మందికి ఈ రాశివారికి విదేశాలలో ఉన్నవారికి ఉద్యోగంలో స్థిరత్వం ఉంది, విదేశంలో నివాస యోగం ఉన్నది, సుస్థిర స్థానం ఉన్నది. ఇక వృత్తి విషయాల్లో విదేశీయులతో సంబంధాలు పెరుగుతాయి. వీరిని నమ్మేవాళ్ళు, వీరు ఇతరులను నమ్మేవాళ్ళు కూడా పెరుగుతారు. వ్యాపారాభివృద్ధి ఉంది. ఆరోగ్యం మాత్రం కొంతగా సహకరించదు. మోకాళ్ళ నొప్పులున్నాయి, పాదాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే నవంబర్ తర్వాత కార్తీక మాసం నుంచి వీళ్ళకి ఆరోగ్యం బాగుపడుతుంది. కష్టాలుంటాయి, కానీ సహనంతో దైవభక్తితో అందులోంచి బయటపడతారు. రాజకీయ నాయకులకి మాత్రం మంచి స్థానం లభిస్తోంది. విదేశాల నుంచి రాజకీయ నాయకులకి పెట్టుబడులు లభిస్తాయి. ఇంక విదేశాల్లో ఉండే మిత్రులు అనేక రకాలైనటువంటి సహకారాలు చేస్తారు. దానివల్ల కూడా అంతకంతకి బలంగా ఆర్థికంగా పైకొస్తారు. శివుణ్ణి ఆరాధించటం వల్ల, శివ అభిషేకం చేయటం వల్ల, హనుమంతుడిని పూజించటం వల్ల, శ్రీ వెంకటేశ్వరుణ్ణి పూజించటం వల్ల వీరికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. వీలున్నంత వరకు సోమవారం శివారాధన చెయ్యండి. హనుమంతుడిని మంగళవారం శనివారం ఆరాధన చెయ్యండి. తర్వాత గురువుగారు ప్రత్యేకంగా ఈ రాశి వారి కోసమని హనుమత్ కవచాన్ని సూచిస్తున్నారు. నేను చదివిన హనుమత్ కవచం యూట్యూబ్లో ఉంటుంది. మంగళ శనివారాల్లో తప్పక వినండి. రోజు వినగలిగితే మంచిది, ఎన్నో లాభాలు వస్తాయి. వీరి అదృష్ట సంఖ్య 9. ఆదివారం, సోమవారం, గురువారం కలిసి వస్తాయి. ఇంకా మాస ఫలితాలు తెలుసుకుందాం. మార్చిలో ఆస్తులు ఎక్కువగా ఖర్చు అయిపోతాయి, ఆర్థికంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏప్రిల్లో సంపాదన బాగుంటుంది, భోగభాగ్యాలు బాగుంటాయి, స్త్రీ మూలంగా అభివృద్ధి కలుగుతుంది, వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. మే నెలలో అధికారాలలో అభివృద్ధి ఉంటుంది, ధనం అభివృద్ధి అవుతుంది, గౌరవం లభిస్తుంది. సంతానం వల్ల మాత్రం ఇబ్బంది కలుగుతుంది. సంతానం వల్ల ఇబ్బంది కలుగుతుంది కనుక జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు మాత్రం కలిసి వస్తాయి. ఇంకా జూన్లో అనవసరంగా ఇతరులతో విభేదాలు వస్తాయి, ఆందోళన కలుగుతుంది, పరపేడ ఉంటుంది. పట్టుదలతో కార్యాన్ని సాధించుకోగలుగుతారు. ఇంకా జూలైలో మానసిక ప్రశాంతత ఉంటుంది, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్యం మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో జూలై నెలలో సూర్యభగవానుడిని ప్రార్థిస్తే ఈ అనారోగ్యం నుంచి బయటపడతారు. ఇంకా ఆగస్టులో వైద్య సహాయం అవసరం అవుతుంది, డబ్బులు బాగా ఖర్చు అవుతాయి. కాకపోతే అదృష్టం ఏంటంటే సంతానం వల్ల మాత్రం, ఏది పిల్లలు కలిగిన వాళ్ళకి, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది, కుటుంబ వృద్ధి ఉంటుంది, భూలాభం ఉంటుంది. సెప్టెంబర్లో మాసారంభంలో మంచి విందులు వినోదాలతో కూడిన కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాకపోతే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. అక్టోబర్లో ధన వ్యయం, శత్రువులు మిత్రులు అవుతారు.
ధనయోగం కూడా కలుగుతుంది క్రమంగా. ఇంకా నవంబర్లో వీరన్నమాట చెల్లుతుంది, సంతాన వృద్ధి ఉంటుంది. డిసెంబర్లో అనవసరమైన నీచ వ్యక్తులతో స్నేహం ఉంటుంది, శత్రుత్వం కలుగుతుంది, దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. జనవరి నెలలో శత్రువులు పెరుగుతున్నారు. శత్రువులు పెరిగినప్పుడల్లా హనుమత్ కవచం చదువుకోండి. భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు మాత్రం బాగానే ఉంటాయి. ఫిబ్రవరిలో విద్యాభివృద్ధి ఉంది, గృహయోగం ఉంది, ఆభరణాలు అవి కొంటారు, కుటుంబ వృద్ధి ఉంటుంది. మార్చి ఏప్రిల్ ఎక్కువగా బాగుంటాయి, వీళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. ఇది 2027లోకి వచ్చేస్తాం కనుక ఆ కాలంలో ధనం వ్యయం అవుతుంది, కానీ తగిన ధనం కూడా వస్తూ ఉంటుంది, సుఖంగానే ఉంటుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం వీళ్ళు హనుమత్ కవచ పారాయణ చేసుకోవడం చాలా మంచిది. వృషభ రాశి. ఈ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. కందాయ ఫలాలేమో కృత్తిక 2, 1, 0, రోహిణి 5, 2, 3, మృగశిర 0, 0, 1. సంవత్సర ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి గురుడు జూన్ వరకు తామ్రమూర్తిగా ఉంటాడు కనుక సామాన్య జీవితం నడుస్తుంది, పెద్ద గొప్పగా ఉండదు, అలాగని నీచంగానూ ఉండదు. అనంతరం లోహమూర్తిగా ఉన్నాడు గురువు. అందువల్ల ఏమవుతుందన్నమాట, జూన్ తర్వాత నుంచి డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటుంది. కష్టపడి సంపాదించినటువంటి ధనం వ్యయం అయిపోతుంది, నిలవ ఉండదు. రాహువు కేతువు డిసెంబర్ వరకు రజతమూర్తులుగా ఉండడం వల్ల సౌభాగ్యాలు బాగుంటాయి, ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత సువర్ణమూర్తులుగా ఉన్నారు వాళ్ళు. దానివల్ల ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి డిసెంబర్ తర్వాత నుంచి వీళ్ళకి మంచి సౌఖ్యాలు కలుగుతున్నాయి. ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారం, అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. వారి జీవితాలు కూడా భవిష్యత్తులో ఏమి చెయ్యాలో దానికి సంబంధించినటువంటి ఆలోచనలతో సాగుతాయి. అంటే రాబోయే కాలానికి పెట్టుబడులు పెడతారు, అవి రాణిస్తాయి. ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాములతోటి స్నేహం ఉంటుంది, వారి సహకారం ఉంటుంది. సాధ్యమైనంత వరకు పురోగమనమే తప్ప తిరోగమనం లేదు. వారి వైయక్తిక జీవనం బాగుంటుంది, కుటుంబ పోషణ హాయిగా సాగుతుంది, వ్యాపారం అభివృద్ధి అవుతుంది. జూలై నెల చివరి నుంచి డిసెంబరు ప్రారంభం వరకు కూడా శని కారణంగా ఆర్థిక ప్రయోజనాలు ఉండవు. అనగా ఈ కాలంలో డబ్బు అనవసరంగా వ్యయమైపోతుంది. ఇంకా సమాజంలో వీళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. వారి వారి వృత్తులలో ఉద్యోగాలు చేసినా లేక స్వతంత్రంగా ఏదైనా ఒక వృత్తిలో ఉన్నా అందులో రాణింపు ఉంటుంది. న్యాయాధికారులకి, ఉన్నతాధికారులకి కూడా గుర్తింపు వస్తుంది, అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల్లో ఇనుముతో సంబంధమైన ఐరన్ వ్యాపారం ఉంది, ఇనప వ్యాపారం. ఆ ఇనుపు వ్యాపారం చేసేవారికి బాగుంటుంది. సిమెంటు, గృహ నిర్మాణాలు, ఇటువంటి వ్యాపారాలు కూడా బాగా రాణిస్తాయి. న్యాయవాదులకి బాగుంటుంది. ఇంకా లెక్కలు రాసుకునే వాళ్ళు ఉన్నారే, ఈ MBA వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఇలాంటిటువంటి వాళ్ళందరికీ కూడా ఆదాయం తగినంతగా ఉంటుంది. రైతులకు ముఖ్యంగా బాగుంది. ఇంకా చేపలు, రొయ్యలు, పీతలు వీటితో వ్యాపారం చేసేవారికి, కోళ్ల వ్యాపారాలు చేసుకునేవారికి ఈ సంవత్సరం ఏదో సామాన్య లాభం ఉంటుంది, పెద్ద గొప్పగాను ఉండదు, అలాగే నష్టము ఉండదు. అలా పెట్టుబడికి తగిన ఫలితం వస్తూ ఉంటుంది, లాభ నష్టాలు లేకుండా సాగుతుంది. ధాన్యం వ్యాపారం చేసేవారికి, రైస్ మిల్లు నడిపేవారికి వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సోదర సోదరీమణులతోటి, బంధువులతోటి అందరితో కూడా చాలా బాగుంటాయి. ప్రవర్తన బాగుంటుంది. రచయితలు బాగా పేరు పొందుతారు. పుస్తకాలు ప్రింట్ చేసేవారు కూడా మంచి గౌరవం పొందుతారు. మొత్తం మీద భాషా రంగాల్లో, సాహిత్య రంగంలో ఉన్నవాళ్ళు బాగుపడతారు. విద్యార్థులు
అన్ని రంగాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధమైనటువంటి గ్రూపుతో చదువుకున్న వాళ్ళైనా విజయాన్ని సాధిస్తున్నారు. గృహాలలో సౌఖ్యం ఉంటుంది. రాహుకేతువుల ప్రభావం వల్ల ఇంచుమించుగా సంవత్సరంలో ఎక్కువ కాలం ఉత్సాహంతో గడుపుతారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. బాగా పై చదువులు చదువుతారు. అన్ని పనుల్లో విజయాలను పొందుతారు. ఇతరులు కూడా వీరికి ప్రోత్సాహం ఇస్తారు. వీరి అదృష్ట సంఖ్య 6. బుధవారం, శుక్రవారం, శనివారం వీరికి అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం వీరు శివుణ్ణి ఆరాధించటం వల్ల, అప్పుడప్పుడు హనుమంతుడిని భక్తితో పూజించటం వల్ల జాతక సంబంధ దోషాలు ఏమైనా ఉంటే పటాపంచలు అయిపోతాయి. ఇక వృషభ రాశి వారికి ఏ మాసంలో ఎలాంటి ఫలితం ఉందో తెలుసుకుందాం. మార్చిలో హఠాత్తుగా ధనలాభం ఉంటుంది. భూవృద్ధి, గృహవృద్ధి ఉంటుంది. పొలాలు కొనడమో, స్థలాలు కొనడమో, లేక ఇళ్ళు కట్టుకోవడమో చేస్తారు. శుభకార్యాలు నిర్వహిస్తారు. సుఖం పొందుతారు. ఏప్రిల్లో మొదటి 15 రోజులు ధనాభివృద్ధి, సౌఖ్యము ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఏ వృత్తిలో ఉన్నటువంటి వారికైనా రాణిస్తుంది. ఇంకా మే నెలలో గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారికి స్థానచలనం ఉన్నది. ఒక్క వారికే కదా, చాలామందికి ఈ రాశి వారికి స్థానచలన సూచనలు ఉన్నాయి. ప్రయాణాల వల్ల డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. మానసికంగాను శారీరకంగాను కొంచెం ఒత్తిడి పొందుతారు. కుటుంబానికి దూరంగా ఉంటారు. భూములు మాత్రం కొంటారు. జూన్ నెలలో డబ్బు బాగా ఖర్చు అవుతుంది. శరీర వ్యామోహంతో శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికి కావలసిన పరికరాలు ఎక్కువ కొంటారు. అనవసరంగా ఖర్చు పెడతారు. అవేవో ఫేస్ పౌడర్లు అవి ఇవి కొని బాగా క్రీములు కొనుక్కుని డబ్బులు ఖర్చు పెడతారు. వీళ్ళు కళారంగాలలో ఉండి 10 మందిని ఆకర్షిస్తారు. జూలైలో సమాజంలో బాగా గుర్తింపు ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఈ యంత్రాలతో ఉద్యోగం చేసేవాళ్ళు, యంత్రాలు అమ్మేవాళ్ళు, బాగు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆదాయం బాగుంది. రాజకీయ నాయకులకైతే మంచి గుర్తింపు ఉంటుంది. కుటుంబానందం ఉంది. వ్యాపారం చేసేవారికి కూడా ధనలాభం ఉంది. ఆగస్టులో అన్నదమ్ములు కలిసి ఉంటారు. ధైర్యంతో జీవితాన్ని ముందుకు నడుపుతారు. కళారంగంలో ఉన్నవారు ఎక్కువ బాగుపడతారు. సెప్టెంబర్లో ప్రారంభంలో ఇబ్బందులు ఉంటాయి. క్రమంగా అవి తొలగిపోతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. మంచి వేళకి భోజనం లభిస్తుంది. వ్యాపారం, వాణిజ్యం అన్నీ రాణిస్తాయి. అక్టోబర్లో అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేర్చుకుంటారు. కార్యసిద్ధి అవుతుంది. కొత్త వస్త్రాలు కొంటారు. ధనధాన్యాభివృద్ధి ఉంది. సుఖంగా బతుకుతారు. ఇక నవంబర్లో ప్రారంభంలోనేమో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్యం ఉంది. క్రమంగా ఆరోగ్యం పొందుతారు. ఉద్యోగులకి శ్రమ ఎక్కువ. అధికారుల యొక్క మెప్పు అంతగా ఉండదు, కానీ ప్రయత్నించాలి. ఇక డిసెంబర్లో భార్యాభర్తల మధ్యలో సంఘర్షణ ఉన్నది. ఈ రాశి వారికి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు. ఏదైనా కష్టకాలం డిసెంబరు. ఆ సమయంలో హనుమంతుడి భక్తితో పట్టుకోండి. జనవరి నెలలో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటాయి. ఆరోగ్యం బాగుండదు. మానసికమైనటువంటి సంఘర్షణ ఉంటుంది. ఫిబ్రవరిలో అనేక రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. వైయక్తిక జీవితం బాగుంటుంది. ఇతరులను మోసగించడానికి ప్రయత్నించి దెబ్బతింటారు. అది మాత్రం చూసుకోండి. మార్చి ఏప్రిల్లో 2027లో శ్వాస సంబంధమైన అనారోగ్యాలు ఉన్నాయి. ఆ ఊపిరి తీసుకోవడం కానీ, లేకపోతే జలుబు కానీ ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల నుంచి మాత్రం ఆస్తి వస్తుంది. హఠాత్తుగా ధనలాభం ఉంటుంది. వ్యాపారులకి బాగుంటుంది. మార్చి నెల చివరిలో అనుకున్న పనులలో విజయం పొందుతారు. మిథున రాశి మృగశీర్ష 3-4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కందాయ ఫలాలు మృగశీర్ష 001, ఆరుద్ర 3, 1, 4, పునర్వసు 6, 2, 2. ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురువు జూన్ వరకు సువర్ణమూర్తిగా ఉన్నాడు.
కాబట్టి విశేష శుభాలు కలుగుతాయి. జూన్ తర్వాత తామ్రమూర్తిగా ఉన్నాడు, సామాన్య ఫలం ఇస్తాడు. పెద్దగా అభివృద్ధి ఉండదు, అలాగని నష్టము ఉండదు. రాహువు కేతువు డిసెంబర్ వరకు లోహమూర్తులుగా ఉండడం వల్ల డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అనంతరం రజతమూర్తులు గనక కాస్త శుభాన్నే కలిగిస్తాడు. ఈ రాశి వారికి సంవత్సరం మొదట్లో బాగుంటుంది. రచయితలకి, న్యాయమూర్తులకి, ఇంకా విదేశాల్లో పనిచేసే రాయబారులు మొదలైనటువంటి వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వాక్శుద్ధి ఉంటుంది, సంపదలు అభివృద్ధి పొందుతాయి, అధికారం పెరుగుతుంది, హోదా ఉంటుంది. ఈ రాశి ఆడవాళ్ళకి మాత్రం నోటి వల్ల ఇబ్బంది వస్తుంది. ఈ రాశిలో ముఖ్యంగా 60 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు చెప్పడం వల్ల, అభాండాలు వేయటం వల్ల, మహానుభావులైన పీఠాధిపతుల మీద నిందలు వేయటం వల్ల సర్వనాశనం అయిపోతారు. ఇది కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని, నోరు అదుపులో పెట్టుకుని, గురువులను శరణు కోరి ఈ సంవత్సరం నారాయణ కవచం వింటే వీరు బాగుపడతారు. లేదా వీరికి అత్యంత ప్రమాదకరం ఉన్నది, అనవసరంగా ఒకరి మీద ఒకరికి లేనిపోని అభాండాలు చెప్పి అసత్యాలు ఆడి తద్వారా మోసాల వల్ల ఇబ్బందులు పాలయ్యేటటువంటి లక్షణం 60 ఏళ్ళు దాటిన స్త్రీలకు ఎక్కువగా ఉంది, పురుషులకి కొంచెం తక్కువగా ఉంది. వీళ్ళు అప్పులు ఇవ్వడంలో కానీ, మార్కెటింగ్లో కానీ, బ్యాంకింగ్ ఉద్యోగాల్లో కానీ బాగా రాణింపు పొందుతారు. ఉద్యోగులకి ప్రమోషన్ ఉంది. కవులు, సాహిత్యవేత్తలు, పండితులు అందరూ బాగుంటారు. వీరికి మంచి పురస్కారాలు వస్తాయి. జీవితం ధర్మబద్ధంగా సాగుతుంది. క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. న్యాయాధికారులకి మరింత ఎక్కువగా బాగుంది. ఈ వృత్తులకు సంబంధించినటువంటి పోటీలు ఉంటాయే, అటువంటి పరీక్షల్లో బాగా రాణింపు ఉంటుంది. ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారు. న్యాయమూర్తులకి బాగుంటుంది. క్రిందటి సంవత్సరం పొదుపు చేసిన ధనం ఈ సంవత్సరం చేతికి వస్తుంది. సహనంతో కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తే మాత్రం బాగుపడతారు, లేకపోతే ఇబ్బందులు పాలవుతారు. ఈ రాశి వారిలో 50 ఏళ్ళు లోపు ఉన్నటువంటి పురుషులు గురువుల ద్వారా కీర్తి పొందుతారు. 60 ఏళ్ళు దాటినటువంటి స్త్రీలు అభాండాలు వేసి ఇతరుల మీద దెబ్బలు తినే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. అందులోంచి బయటపడి విజయం పొందడానికి నారాయణ కవచ పారాయణ చేసుకోండి. జూలై నుంచి డిసెంబర్ వరకు వాళ్ళ ఉద్యోగాల్లో, వృత్తులలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకుల్లో ఉన్నవాళ్ళు, వాణిజ్య రంగంలో ఉన్నవారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వీరి అదృష్ట సంఖ్య 5. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారం కలిసి వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణం అప్పుడప్పుడు చేయండి. శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ చేయండి, శుభ ఫలితాలు పొందుతారు. ఈ మిథున రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మార్చిలో తండ్రితోటి సత్సంబంధాలు ఉంటాయి, దూర ప్రయాణాలు చేస్తారు, మంచి సంపాదన ఉంటుంది, విదేశీ యోగం కూడా ఉంది. ఏప్రిల్లో మంచి ఆలోచనలు చేస్తారు, భార్య వల్ల సుఖం ఉంటుంది, చేతికి డబ్బు వస్తుంది, హాయిగా ఉంటారు. ఇక మే నెలలో హఠాత్తుగా ధనలాభం ఉంటుంది, పనులు అనుకున్నవి నెరవేరుతాయి, గృహంలో శుభకార్యాలు ఉంటాయి, బంధువులు, మిత్రులు అందరూ కలుస్తారు, మంచి మృష్టాన్న భోజనాలు లభిస్తాయి, విందు వినోదాలన్నీ బాగుంటాయి. పురుషులకి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నెలాఖరులో తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. జూన్లో ప్రవర్తన బాగుంటుంది, మాట చక్కగా మాట్లాడతారు, మర్యాదగా ఉంటారు, అందరినీ గౌరవిస్తారు, గౌరవింపడతారు. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి వృత్తి వ్యాపారాలు కూడా రాణిస్తాయి. జూలైలో పొట్టకి సంబంధించిన రోగాలు, కంటి రోగాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో భగవంతుడిని ధ్యానం చేసుకోవాలి. బంధుమిత్రులు ఇంటి మీద పడతారు, వాళ్ళ వల్ల ఖర్చు అధికంగా ఉంటుంది. శుభకార్యాలు బాగా చేస్తారు, కాకపోతే డబ్బు వచ్చి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఆగస్టులో గృహంలో శుభకార్యాలు ఉంటాయి, సంతోషంగా ఉంటారు, ఏదన్నా ఒక స్థిరమైన సంపదని పొందే అవకాశం ఉంది. సెప్టెంబర్లో ఆటల్లో రాణిస్తారు, పరులు మీకు ఉపకారం చేస్తారు, ఆదాయం వ్యయం అన్నీ బాగుంటాయి, ఒక కంఠ సంబంధమైన యాతనలు వస్తాయి. అక్టోబర్లో బాగా జోదాలాడడం వల్ల కానీ, లేకపోతే ఇప్పుడు మన ఆన్లైన్ రమ్మీలు ఇలాంటి వాళ్ళు డబ్బులు పాడు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ రాశి వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళకి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి ఉంటుంది, ఆకస్మికంగా ధనలాభం ఉంటుంది. మొత్తం మీద ఈ నెల కాస్త బాగానే ఉంటుంది. నవంబర్లో మిత్రులు పెరుగుతారు, వివాహ జీవితం హాయిగా సాగుతుంది, సంతానాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటారు. డిసెంబర్లో
శత్రువుల మీద విజయం లభిస్తుంది, సంపదలు పొందుతారు, చేసిన పనులకు తగినటువంటి ఫలితం వస్తుంది. జనవరిలో సర్వకార్యాలలో విజయం కలుగుతోంది, వ్యాపార అభివృద్ధి ఉంది, ఆరోగ్య సమస్యలు పెరిగిపోతాయి. కాకపోతే తమ భవిష్యత్తుని బాగు చేసుకోవడానికి ఈ నెల చాలా మంచి కాలం. ఫిబ్రవరిలో ఆత్మవిశ్వాసం ఉంటుంది, అనుకున్నవి సాధిస్తారు, మంచి ఆలోచనలు ఉంటాయి, జ్ఞానాన్ని బాగా పెంపొందించుకుంటారు. మార్చి ఏప్రిల్లో క్రీడలు ప్రయాణాలు ఇవన్నీ ఉంటాయి, శత్రు విజయం ఉంటుంది. ఏది ఏమైనా ఈ రాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది ఏమిటంటే కేవలం ద్రోహం వల్ల దెబ్బతింటారు. మహానుభావులకి ద్రోహం చేయటం వల్ల, అసత్యాలు ఆడటం వల్ల దెబ్బతినడం ఎక్కువగా ఉంది. అందులోంచి బయటపడడానికి భగవంతుని పట్టుకోండి. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. కందాయ ఫలాలు పునర్వసు 6, 2, 2, పుష్యమి 1, 0, 0, ఆశ్లేష 4, 1, 3. ఈ సంవత్సర ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుడు జూన్ వరకు రజతమూర్తిగా ఉంటున్నాడు. దీనివల్ల శుభాలు ఎక్కువగా ఉంటాయి, అనుకున్న పనులు నెరవేరుతాయి. జూన్ నుంచి సువర్ణమూర్తిగా ఉంటాడు, అందువల్ల బాగా శుభాలు ఉంటాయి, ధన అభివృద్ధి ఉంటుంది. రాహువు కేతువు డిసెంబర్ వరకు తామ్రమూర్తులుగా ఉంటారు, దీనివల్ల సామాన్య ఫలాలు ఉంటాయి. అనంతరం లోహమూర్తులు, దీనివల్ల ఏదో సామాన్యంగా జీవితం గడుస్తుంది డిసెంబర్ తర్వాత. ఈ రాశి వారికి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అన్ని రకాలుగా అభివృద్ధి ఉన్నది. మంచి ఆలోచనలు చేస్తారు, భవిష్యత్తుని నిర్మించుకుంటారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు, కీర్తిని కలిగించే పదవులు పొందబోతున్నారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇతర ప్రాంతములకు బదిలీపై వెళ్ళడానికి అనుకూలమైన కాలం ఇది. విదేశాలలో ఉద్యోగం లభించుతుంది, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, వృత్తులలో అభివృద్ధి ఉంది. అన్ని రకాల వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం బాగున్నది, కలిసి వస్తుంది. వీరికి కొంచెం అహంకారం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం, దానివల్ల తొందరపడి ఇతరులను ఏదో అంటారు, తగాదాలు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. అందువల్ల నోరు దగ్గర పెట్టుకోవాలి కనుక వాక్శుద్ధికి సరస్వతీ కవచాన్ని చదువుకోండి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కష్టపడి పనిచేస్తే మంచి ఫలాలు వస్తాయి. ఎగుమతులు దిగుమతులు చేసే వ్యాపారులకి అందరికీ కూడా బాగుంటుంది. ఆహారాలకి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటారే, ఇది ధాన్యాలు ఎగుమతి చేయటం, హోటళ్ళు పెట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరికీ బాగుంటుంది. వైద్య సంబంధమైన అంటే మెడికల్ షాపులు పెట్టుకున్న వాళ్ళు, ఫార్మసీ షాపులు పెట్టుకున్న వాళ్ళకు కూడా సంపాదన బాగుంటుంది. వక్షస్థలం, రొమ్ము, ఊపిరితిత్తులు మొదలైన వాటికి సంబంధించినటువంటి రోగాలు వస్తాయి, వాటికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. డిసెంబర్ వరకు ఏ పని తలపెట్టినా కొంచెం చిరాగ్గా ఉంటుంది, అనవసరంగా కాలక్షేపం చేస్తారు, కలిసి రాదు. ఏ పని చేసినా సరే మానసికంగా కొంత ఒత్తిడి ఉంటుంది, ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది. అందులో కొంచెం ఈ సంవత్సరం వ్యూహలక్ష్మి మంత్రం ఎక్కువగా చేసుకోండి. పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారు కుమారస్వామిని భక్తితో పూజించటం వల్ల ఈ పొట్ట మొదలైనటువంటి వాటి వల్ల వచ్చే రోగాల నుంచి బయటపడవచ్చు. వీలుంటే అశ్వత్థ వృక్షం, జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు, ఈ 3 చెట్లు ఏదో చెట్టుకు ప్రదక్షిణ చేయటం చాలా మంచిది. వీరికి అదృష్ట సంఖ్య 2, సోమవారం, మంగళవారం, గురువారం కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మార్చి నెలలో పవిత్రంగా గడుపుతారు, దైవ ధ్యానంతో గడుపుతారు, క్రమశిక్షణతో పనిచేస్తారు, తగిన ఫలాలు పొందుతారు. ఏప్రిల్లో పెళ్లి కాని వారికి పెళ్ళయ్యే యోగం ఎక్కువగా ఉంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. సోదరులుగా ఉన్న వాళ్ళకి, అక్క చెల్లెళ్ళ బిడ్డలకి ఒకేసారి పెళ్ళయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మే నెలలో బాగా జ్ఞానం అభివృద్ధి అవుతుంది, అనుకున్న పనుల్లో విజయం పొందుతారు, కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. జూన్లో ఆరోగ్యం బాగుంటుంది, సంపదలు పెరుగుతాయి, నాయకత్వ లక్షణాలు
పెరుగుతాయి. దానివల్ల అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. జూలైలో విద్యార్థులకి అంతగా కలిసి రాదు. సరస్వతీ కవచం చదువుకుంటే మంచిది. ఇంకా ప్రభుత్వం వల్ల సహకారం కలుగుతుంది ఈ రాశి వారికి. దాంపత్య జీవితం మాత్రం అంతంత మాత్రంగా ఉండి భార్యాభర్తలు తగాదా పడటమో లేకపోతే ఏ తోడులో తగాదాయో మొత్తం మీద ఈ తగాదాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి. ఆకస్మిక ధనలాభం మాత్రం ఉంటుంది. మాసారంభంలో కార్యసిద్ధి ఉంటుంది, అనంతరం ఇబ్బంది ఉంటుంది. ఆగస్టులో ప్రభుత్వోద్యోగులకి బాగుంది, వ్యాపారులకి విద్యార్థులకి అందరికీ బాగుంటుంది ఈ సంవత్సరం. సెప్టెంబర్లో నూతన వ్యాపారాలు ప్రారంభించడం మంచిది, ధనాభివృద్ధి ఉంటుంది, విదేశీయానం కలిసి వస్తుంది. అక్టోబర్లో చాలా బాగుంటుంది, అంతకంతకీ కీర్తి ఆరోగ్యం అన్నీ పొందుతారు, అన్ని రంగాల్లోనూ కూడా రాణిస్తారు. నవంబర్లో ఏదో ఒక కొత్త వృత్తిని నేర్చుకుంటారు, లేక చదువును నేర్చుకుంటారు, జ్ఞానం పెరుగుతుంది, అన్ని రంగాల్లో విజయం మంచి ఫలితం కూడా ఉంటాయి. డిసెంబర్లో ఉత్సాహం బాగుంటుంది, ఏ పనిలో అయినా సరే ఇంకా ఇంకా చేయాలనే కోరిక పెరుగుతుంది, కీర్తి లభిస్తుంది. జనవరిలో హాయిగా సుఖంగా కడుపులో చల్ల కదలకుండా ఉంటారు, అభివృద్ధి బాగా ఉన్నది, బంధువులు మిత్రులు కలుసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, సూర్యుడిని ధ్యానం చేయండి. ఫిబ్రవరిలో పనులు ఎక్కువైపోతాయి, దానివల్ల శరీరానికి మనస్సుకి చికాగ్గా ఉంటుంది, అనారోగ్యం పెరుగుతుంది, వైయక్తిక జీవితం కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది. ఈ కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ కోసం సూర్యభగవానుణ్ణి ఆరాధించండి. మార్చి ఏప్రిల్లో సంపాదన బాగా పెరుగుతుంది, సంపాదించాలనే కోరిక పెరుగుతుంది, శరీరము మనస్సు అన్నీ కూడా సహకరిస్తాయి. ఏ నిర్ణయం తీసుకున్నా మీకు మీ కుటుంబ సభ్యులకి మిత్రులకి కలిసి వస్తుంది. అలాంటి నిర్ణయంతో సాగుతారు, ఉత్సాహంగా పెడతారు, సుఖంగా ఉంటారు. సింహరాశి. ఈ రాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని దానినే పొబ్బ అని కూడా అంటారు, ఈ పొబ్బ కూడా 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. వీరి కందాయ ఫలాలు మఖ 7, 2, 1, పొబ్బ 2, 0, 4, ఉత్తర 5, 1, 2. ఈ సంవత్సరం వీరికి చాలా బాగున్నది. ఈ రాశి ఫలాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాసుల్లో బాగా శుభ ఫలితాలు పొందేటటువంటి రాసుల్లో ఇదొకటి. ఈ రాశి వారికి గురువుగారేమో జూన్ వరకు లోహమూర్తిగా ఉంటారు, అప్పటి వరకు సామాన్యంగా ఉంటుంది. అనంతరం రజతమూర్తి ఇక అద్భుతమైన శుభాలు అందిస్తాడు. విదేశ యానం ఉన్నది, అనుకున్న పనుల్లో విజయం లభిస్తోంది, ఆయుర్వృద్ధి కలుగుతుంది, ఆయుర్వృద్ధి అవుతుంది. రాహువు కేతువు డిసెంబర్ వరకు సువర్ణమూర్తులుగా ఉండడం వల్ల విశేష ఫలితాలు పొందుతారు. అనంతరం తామ్రమూర్తులు, అప్పుడు కూడా సామాన్య ఫలం ఉంటుంది, ఏమి ఇబ్బంది ఉండదు. ఈ రాశివారు ఆధ్యాత్మిక రంగంలో రాణిస్తారు, ఉపన్యాసాలు చెప్పగలుగుతారు, కుటుంబ వ్యవస్థ బాగుంటుంది, భార్యాభర్తల మధ్యలో మంచి అవగాహన ఉంటుంది, శుభకార్యాలకి ఖర్చు పెడతారు, గృహంలో నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ఉంటుంది, బంధుమిత్రులు కలుసుకుంటారు, మధ్య మధ్యలో డబ్బు ఖర్చు అవుతున్నప్పటికీ సంపాదన కూడా అలాగే ఉంటుంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి విదేశీయానం ఉన్నది. మఖకు కానీ పొబ్బకు కానీ ఇద్దరికీ కూడా బాగున్నది. ధార్మిక జీవితం బాగుంటుంది, గొప్ప గొప్ప ఆస్తులన్నీ కూడా సమకూర్చుకుంటారు, అంతకంతకీ ధనం పెంచుకుంటారు, సమాజంలో కూడా కీర్తి పెరుగుతుంది, వృత్తుల్లో వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది, పిల్లలు ఉన్న వాళ్ళకి ఆ పిల్లల చదువు వల్ల ఆనందం కలుగుతుంది. వీళ్ళు ఏ రంగంలో అడుగు పెట్టినా అభివృద్ధి పొందుతారు, పోటీల్లో విజయం సాధిస్తారు. చేపల వ్యాపారం చేసేవారికి బాగా ధనం పెరుగుతుంది, విదేశ వ్యాపారం చేయగలుగుతారు. అధిక ధనలాభం కోసం ఆశపడి ఇతరుల చేతిలో మోసపోకండి, అదొక్కటి మాత్రం ఉన్నది. మఖా నక్షత్రం వాళ్ళు డబ్బుని అనవసరమైన వాటిలో పెట్టుబడి పెట్టకండి. ఆన్లైన్లో అసలు ఏ విధమైన గేములు, ఈ షేర్ మార్కెట్లో పెట్టకండి, అదొక్కటి చేయకుండా ఉంటే మీకు చాలా బాగుంటుంది. మిత్రులు పెరుగుతారు, సమాజంలో గుర్తింపు ఉంటుంది, బంధువులతో అప్పుడప్పుడు భేదాభిప్రాయాలు వచ్చినా అవి క్రమంగా తొలగిపోతాయి, అనారోగ్యాలు ఉంటాయి కానీ మళ్ళీ ఆరోగ్యం లభిస్తూ ఉంటుంది. పెద్దల మాటలు వినండి. ముఖ్యంగా ఈ రాశిలో పొబ్బ వాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కువ బాగున్నది, మగవాళ్ళకి మగవాళ్ళకి ఎక్కువ బాగున్నది. అప్పుడప్పుడు
మృత్యుంజయ మంత్ర జపం చేసుకోవటం వల్ల, శివాభిషేకం వల్ల ఏ దోషాలున్నా అందులో బయటపడతారు. అభాండములు వచ్చినట్టు వచ్చి పక్కకి వెళ్ళిపోయి మీకు విరోధులుగా ఉన్నవాళ్ళు మీ కాళ్ళకి దండం పెడతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం కలిసి వస్తాయి. 4, 10 సంఖ్యలు కలిగిన తేదీలు కలిసి వచ్చినప్పుడు ఏదన్నా పని మొదలు పెడితే విజయం లభిస్తుంది. ఏమైనా ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి తిరుగులేదు. సింహంలాగా హాయిగా టీవీగా బతుకుతారు. వీరి మాసఫలాలు తెలుసుకుందాం. 2026 మార్చిలో ధన సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. శుభకార్యాలు జరుగుతాయి, వ్యయం ఉంటుంది, ధనం వస్తుంది, ఆధ్యాత్మిక భావం బాగా పెంపొందుతుంది. ఏప్రిల్లో వ్యవహారాల్లో జయం, శత్రువులు తొలగిపోతారు, ఆరోగ్యం పెరుగుతుంది, ధనం వ్యయం జరుగుతున్నా డబ్బు వస్తుంది. అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా మంచి పైకి వస్తారు. ఇక మే నెలలో వృత్తి రంగాలలో ఏ వృత్తుల్లో ఉన్నప్పటికీ లేక ఉద్యోగాల్లో ఉన్న అనుకూలత ఉంటుంది. ఆనుకూల్య ఫలావాప్తిరస్తు అని నిరంతరం దేవతలు మిమ్మల్ని దీవిస్తారు. విద్యార్థులు విజయాన్ని పొందుతారు, కీర్తి పొందుతారు, ఆర్థికాభివృద్ధి ఉంది. ఈ మే నెలలో తీర్థయాత్రలకి వెడతారు, విదేశ యోగం ఉన్నది. జూన్లో కూడా వృత్తిలో వ్యాపారాల్లో ప్రశంసలు పొందుతారు. మఖా నక్షత్రం వాళ్ళు, ముఖ్యంగా పుబ్బవాళ్ళు విదేశాలకు కూడా వెడతారు. హఠాత్తుగా ధనలాభం కలుగుతుంది. జూలైలో దూర ప్రయాణాలు కడతారండో, బాగా డబ్బులు ఖర్చు అవుతాయి. అంతకంటే డబ్బు కూడా వస్తుంది. టిక్కెట్లకి ఎంత డబ్బు ఖర్చు పెడితే దానికి 5 రెట్లు వస్తుంది మీకు. చిన్న చితక అనారోగ్యాలు ఉన్నాయి, ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆరోగ్యం క్రమంగా బాగుపడుతుంది. అంటే అనారోగ్యం వచ్చి మళ్ళీ బాగుపడుతుంది. ఆగస్టులో లాభాలు సంపాదిస్తారు. కొన్ని చోట్ల అహంకారం ప్రదర్శించకండి, దానివల్ల దెబ్బతింటారు కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక సెప్టెంబర్లో వృత్తి బాగుంటుంది. కళారంగాల్లో ఉన్న వాళ్ళకి పోషణ ఎక్కువగా ఉంటుంది. ఇంకా రకరకాల అభివృద్ధులు ఉన్నాయి, బహుమతులు కూడా సంపాదిస్తారు. అక్టోబర్లో ఠీవిగా ఉంటారు, మంచి మంచి ప్రణాళికలతో జీవితాన్ని నడుపుతారు, 10 మందికి అన్నం పెడతారు, కొత్త ఆలోచనలు చేస్తారు. అన్ని రకాల వ్యాపారాలు ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి రాణింపు ఉన్నది. నవంబర్లో మాట తోలడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కోపమే మీకు ప్రమాదం కనుక కోపాన్ని తగ్గించుకోండి. హఠాత్తుగా ధనవృద్ధి ఉంటుంది, శుభవార్తలు ఉంటాయి కనుక కొంతవరకు మాట వల్ల ఇబ్బందులు కలిగినా మళ్ళీ సెట్ అవుతారనమాట. డిసెంబర్లో ధైర్య సాహసాలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీకు అనుకూలమయ్యే కాలం ఇది. మీ మాటకి తగిన ఫలితం ఉంటుంది. అన్ని కష్టాలని దాటుకుని విజయం పొందుతారు. ఇంకా 2027 జనవరిలో మీకు దైవ బలం ఎక్కువగా ఉన్నది. అందరూ మీకు సహకరిస్తారు, మీరందరికీ సహకరిస్తారు. సమస్యలు ఎదుర్కొంటారు. గృహయోగం, వాహనయోగం అన్నీ ఉంటాయి. 2027 ఫిబ్రవరిలో పోలీసు రంగాలకి, తర్వాత సైన్యం వృత్తిలో ఉన్నటువంటి వారికి, ఇటువంటి ఈ యుద్ధ సంబంధమైనటువంటి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా బాగుందండి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నతోద్యోగాలు వస్తున్నాయి. ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కుంటారు. ఇంట్లో కూడా వాతావరణం బాగుండి అందరూ ఐకమత్యంతో ఉంటారు. అవసరానికి మించి ఇతరులకు సాయం చేస్తారు. దానివల్ల కీర్తి వస్తుంది, కొంత ధన వ్యయం ఉంటుంది. మార్చి ఏప్రిల్లో డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. వైద్య సహాయం కోసం ధనం ఖర్చు చేయాలి. కాకపోతే భార్యామణి యొక్క ఆరోగ్యం, ఈ రాశిలో ఉన్న పురుషుల యొక్క భార్యామణి ఆరోగ్యానికి కొంత ఇబ్బంది ఉంటుంది. దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది. ఏమైనా ఈ సంవత్సరం ఈ రాశివారు వీలున్నంత వరకు శివకవచం, అంబికా కవచం చదువుకోండి. దానివల్ల ఎటువంటి అపఫలితాలు ఉండవు, శుభ ఫలితాలు ఉంటాయి. కన్యా రాశి. ఈ రాశిలో ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్ర నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ఆదాయ వ్యయాలు తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. కందాయ ఫలాలు. ఉత్తర ఫల్గునికి 5, 1, 2, హస్త 0, 2, 0, చిత్ర 3, 0, 3. ఈ కన్యారాశి సంవత్సర ఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశి వారికి గురుడు జూన్ వరకు కూడా తామ్రమూర్తి సామాన్యంగా ఉంటుంది. అనంతరం లోహమూర్తి ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది.
రాహువు కేతువు డిసెంబర్ వరకు రజతమూర్తులుగా ఉంటారు. అందువల్ల అన్ని శుభాలే వీరికి. డిసెంబరు నుంచి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అనంతరం రజతమూర్తులు అవ్వడం వల్ల కూడా వారికి మంచి ఫలాలే ఉన్నాయి. ఈ రాశి వారికి పెళ్ళైనటువంటి వాళ్ళకి భార్య వల్ల భర్తకి, భర్త వల్ల భార్యకి ఆర్థికంగా లాభం పెరుగుతుంది. తల్లి లేదా తోబుట్టువులు మొదలైనటువంటి వాళ్ళ ద్వారా ఏవో కొత్త కొత్త లాభాలు వస్తాయి. సమాజంలో సంబంధాలు పెరుగుతాయి. ఔదార్యంతో ఉంటారు వీళ్ళు. ఇతరులను ప్రేమిస్తారు. అనుకున్న కోరికలు తీరుతాయి. వ్యక్తిగతమైన అభివృద్ధి ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చుట్టాల అభివృద్ధి కూడా ఉంటుంది. ఆర్థిక లాభం ఎక్కువగా ఉంటుంది. సుఖం పెరుగుతుంది. మంచి మంచి పదవులు పొందుతారు ఈ రాశి వాళ్ళు. స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వివాహ జీవితంలో మాత్రం అప్పుడప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఆ సమయంలో శివ కవచపారాయణ చేసుకోండి. జీవిత భావగస్వామితో మాత్రం తగాదాలు పడడం వల్ల ఎప్పుడూ నష్టం తప్ప లాభం ఉండదు. అందుకే వీలున్నంత వరకు శివపార్వతుల్ని ఆదర్శంగా చేసుకుని కలిసి ఉండడానికి అంబికా కవచం, శివ కవచం కలిపి పారాయణ చేసుకోండి. విద్యార్థులకి చాలా బాగుంటుంది. అందులో చిన్నపిల్లలు ఉన్నారే ఈ రాశిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు విద్యా అభివృద్ధి ఇంకా బాగా పొందుతారు. వ్యాపార అభివృద్ధి ఉంది. మోకాళ్ళు మొదలైనటువంటి అవయవాలకు సంబంధించిన కొన్ని సమస్యలు వస్తాయి. అవన్నీ తొలగిపోతాయి. క్రమశిక్షణతో ఉంటారు. ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం క్రమశిక్షణతో జీవితం గడుపుతారు. కొత్త ఇళ్ళు కొంటారు. వాహనాలు కొనగలుగుతారు. జీవితంలో విజయం సాధిస్తారు. ఈ ధాన్యపు మిల్లులు ఉన్నాయి, ఆ మిల్లుల్లో ఉన్నవాళ్ళు, ఇంకా ధాన్యాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, వీళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. స్థిరమైనటువంటి ఆస్తులు అనగా భూములు అమ్మడం, కొనడం, ఈ ఇళ్ళు కొట్టడం, అమ్మడం, ఇవి చేసేవారికి సంవత్సరం బాగున్నది. గృహ నిర్మాణం చేసేవారికి బాగా కలిసి వస్తుంది. అన్ని రకాల ఉత్పత్తులు, ధాన్యం ఉత్పత్తులు కానీ, ఈ మత్స్యరంగంలో ఉత్పత్తులు కానీ, ఇవి చేసేవారికి బాగుంది. ఇసుకతో వ్యాపారం చేసేవారు, ఇనుము మొదలైనటువంటి ఖనిజములతో వ్యాపారం చేసేవారికి కూడా సకల సౌఖ్యాలు కలుగుతున్నాయి. ఇంకా వడ్డీకి డబ్బు ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో షేర్ మార్కెట్లు ఉన్నాయి. వాటి ద్వారా డబ్బు సంపాదించే వాళ్ళకు కూడా సామాన్యాభివృద్ధి ఉంటుంది. శత్రువులు తొలగిపోతారు, మిత్రులు పెరుగుతారు, వృత్తులు వ్యాపారాలు అన్నీ బాగుంటాయి. వ్యాపార రంగంలో ఆశించిన ధనం పొందుతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారాలు ఇవి బాగా కలిసి వస్తాయి వీరికి. వీరి మాస ఫలాలు తెలుసుకుందాం. 2026 మార్చిలో శరీరం స్థూలం అవుతుంది. మోకాళ్ళు మొదలైనటువంటి అవయవాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. బాగా వైద్యానికి డబ్బు ఖర్చు పెడతారు. ఏప్రిల్లో కొత్తగా ఇల్లు కట్టుకోవడం లేదా కట్టిన ఇంటి యొక్క రుణం తీర్చడం చేస్తారు. విదేశ ప్రయాణం కలిసి వస్తుంది వీరికి. ఏప్రిల్లో విదేశాలకు వెడతారు. మంచి ధనం వస్తుంది, కీర్తి వస్తుంది, జ్ఞానం పొందుతారు, ఆధ్యాత్మిక రంగంలో రాణిస్తారు. మేలో శత్రువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. సంగీత సాహిత్యాది కళలలో ఉన్నటువంటి వాళ్ళు బాగా అభివృద్ధి పొందుతారు. జూన్లో జీవితం హాయిగా సాగుతుంది. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. మగవాళ్ళకి భార్య వల్ల ఆస్తి వస్తుంది. అతిథుల్ని సేవిస్తారు. ఇంకా ఈ వడ్డీ వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి బాగా డబ్బులు వస్తాయి. జూలైలో అన్ని వృత్తులలో ఉన్నవారికి గౌరవం ఉంటుంది. అనారోగ్యం వస్తుంది, గుండెలకి, ఊపిరితిత్తులకి మొదలైన వాటికి. ఆ సమయంలో వైద్యం చేయించుకోవడానికి డబ్బులు మీ దగ్గర లేకపోయినా మీకు కావలసిన వాళ్ళు డబ్బులు ఇచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తారు. తద్వారా ఆరోగ్యం బాగుపడుతుంది. వారికి అప్పు కూడా తీర్చేయగలుగుతారు. సూర్య భగవానుడిని ఆరాధన చేయటం చాలా మంచిది. ఆగస్టులో భూములు కొంటారు, ఆస్తులు అభివృద్ధి చెందుతాయి, కుటుంబ వాతావరణం బాగుంటుంది, సంతానాభివృద్ధి ఉంటుంది. సెప్టెంబర్లో జీవితం చాలా బాగుంటుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రకరకాల పనులు చేస్తారు. ఇక అక్టోబర్లో విదేశాలకు వెడతారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టేవారికి కూడా బాగుంటుంది. చిత్రం ఏంటంటే ఈ దేశంలో ఉన్నవాళ్ళు విదేశం వాళ్ళని పెళ్లి చేసుకుని తద్వారా కూడా విదేశాలకు వెడతారు. ఆరోగ్య వాతావరణం బాగుంటుంది.
నవంబర్లో తెలివితేటలు పెరుగుతాయి, అందరూ మీ వెంట ఉంటారు. సంగీత సాహిత్యాది కళలతో బతికే వారికి అభివృద్ధి బాగా ఉన్నది. డిసెంబర్లో మంచి ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, సుఖంగా జీవిస్తారు, ఇతరులతో స్నేహం చేస్తారు, స్నేహితులు పెరుగుతారు, ఆధ్యాత్మిక వాతావరణం బాగుంటుంది. ఇక 2027 జనవరిలో భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది, పిల్లలతో బాగుంటారు, ఆపదల్లో ఉన్నవారికి అండగా నిలబడతారు, బంధుమిత్రులు మీ వెంట ఉంటారు, చాలా బాగా గడుపుతారు హాయిగా ఆనందంగా జీవితాన్ని. ఫిబ్రవరిలో వృత్తులలో అభివృద్ధి ఉంది, ఎక్కడ పని చేస్తే అక్కడే ప్రోత్సాహం ఉంటుంది, ఆర్థికంగా బలపడతారు, మీ పెద్దవాళ్ళంతా మీకు సహకారం చేస్తారు. కాబట్టి ఏ రకంగా చూసినా ఇది కూడా బాగానే ఉంది. ఇక మార్చి ఏప్రిల్ నెలల్లో కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి. ఆ సమయంలో వీలున్నంత వరకు కూడా నారాయణ కవచ పారాయణం చేసుకుంటే మీకు శుభం కలుగుతుంది. తులారాశి చిత్ర నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఇందులో ఉంటాయి. ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. కందాయ ఫలాలు చిత్త 3, 0, 3, స్వాతి వారికి 6, 1, 1, విశాఖ 1, 2, 4 పాదాలు. ఈ రాశివారి సంవత్సర ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశివారికి గురువుగారు జూన్ వరకు రజతమూర్తిగా ఉంటాడు, అనంతరం తామ్రమూర్తి. అందువల్ల మొదట్లో శుభం, తర్వాత సామాన్య ఫలాలు ఉంటాయి. పెద్ద ఒడిదుడుకులు ఎక్కువగా ఉండవు, అలాగని గొప్పగాను ఉండదు. రాహుకేతువులకు ఈ సంవత్సరం వీలున్నంత వరకు అభిషేకం చేసుకోవడం కానీ లేక వారి జపం చేయడం కానీ చాలా మంచిది. కారణం, రాహుకేతువులు డిసెంబర్ వరకు లోహమూర్తులుగా ఉంటారు, సామాన్య ఫలం ఇస్తారు. ఆ తర్వాత సువర్ణమూర్తులుగా శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నారు. ఈ లోహమూర్తులుగా ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు తొలగడానికి ఈ సంవత్సరం రాహుకేతువులకి జపం మీరు చేసుకున్నా లేక మహానుభావులైన పురోహితుల చేత చేయించుకున్నా మీకు ఎంతో శుభం కలుగుతుంది. ఈ రాశి వారికి సంఘంలో గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి, వ్యక్తిగతమైనటువంటి వ్యాపారాలు చేసుకునే వారికి కూడా శుభ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగులు బాగా అభివృద్ధి పొందుతారు. చేతి పనులు చేసుకునే వారికి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి ఉంది, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. రాజకీయ నాయకులకు మాత్రం అంతగా అనుకూలం లేదు ఈ సంవత్సరం ఈ రాశి వారికి. ఇంకా మాటల పోటీలు కానీ, వ్యాసరచనలు ఇలాంటివి చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళంతా కూడా విజయాన్ని పొందుతారు. కోర్టుల్లో పనిచేసేవారికి, న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి అనుకూలమైన కాలం ఉంటుంది. రిటైర్ అయిపోయినటువంటి వృద్ధులకి ఈ సంవత్సరం చాలా బాగున్నది. శుభకార్యాలు నిర్వహిస్తారు, భూమి అభివృద్ధి అవుతుంది, గృహాలు కొంటారు, ఆస్తులను అభివృద్ధి చేస్తారు, ధనం ధాన్యం అన్నీ సక్రమంగా ఉంటాయి, అనుకున్న లక్ష్యం సాధిస్తారు, అధ్యాత్మ రంగంలో ఉంటారు, వ్యక్తిగత అభివృద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. విదేశీ యోగం ఉంది, హఠాత్తుగా విదేశానికి పెడతారు, ధనలాభాలు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు తీర్చేస్తారు, బ్యాంకుల వల్ల లాభాలు పొందుతారు, వృత్తులలో అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇనుము అమ్మేవారు, అలాగే కలప మొదలైనటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, రాళ్లతో వ్యాపారాలు చేసేవారు, వీరందరికీ కూడా మంచి మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం వల్ల అభివృద్ధి ఉంటుంది, వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళగలుగుతారు, గొప్ప గొప్ప పరిశోధనలు చేస్తారు. ధాన్యంలో కూడా చాలా బాగుంటుంది. మిర్చి, మిరియాలు మొదలైనటువంటి వ్యాపారాలు చేసేవారు, అప్పడాలు అమ్మేవారు ఈ సంవత్సరం బాగా సంపాదిస్తారండో. కాబట్టి ఈ వ్యాపారాలు ఈ రాశిలో వాళ్ళు చేసుకోవడం మంచిది. డిసెంబరు నెల పూర్తయ్యే సమయానికి వృత్తులలో, వ్యాపారాలలో మార్పు కలుగుతుంది. కలపతో వ్యాపారం చేసేవారు, కట్టెల వ్యాపారం చేసేవారు, ఈ చెక్కలు మొదలైనటువంటివి ఇళ్ల ద్వారాల కోసం అమ్మేవారు, వీరికి బాగా ఆదాయం ఎక్కువగా ఉంటుంది. వీలున్నంత వరకు అమ్మవారిని, జగన్మాత లలితాదేవిని ఏదో ఒక రూపంలో దుర్గగానో అమ్మగానో పూజ చేయటం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు కలగాలంటే దుర్గాదేవిని భక్తితో పూజించండి, లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి. వీరికి అదృష్ట సంఖ్య 6,
బుధవారం, శుక్రవారం, శనివారం వీరికి బాగా కలిసి కూడా వస్తాయి. ఇక ఈ తులారాశి వారికి మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 2026 మార్చిలో అధికార వృద్ధి ఉంది, వ్యవహారాల్లో విజయం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, శుభవార్తలు వింటారు, కొత్త వస్తువులు కొంటారు, పై అధికారులు వీరిని అనుగ్రహిస్తారు. ఏప్రిల్లో అభివృద్ధి ఉంది, కార్యసిద్ధి ఉంది, గృహంలో శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి, స్నేహితులు పెరుగుతారు, వ్యవసాయం చేసేవారికి ధనధాన్యాభివృద్ధి ఉంది. మే నెలలో కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి, చిరాకులు ఎక్కువగా ఉన్నాయి, విద్యార్థులకి బాగుంటుంది. జూన్లో జ్ఞానం పెరుగుతుంది, తెలివితేటలు బాగుంటాయి, కార్యసిద్ధి అవుతుంది, అమ్మడం కొనడం అన్నీ కూడా బాగా చేయగలుగుతారు. జూలైలో కుటుంబ సభ్యుల మధ్యలో తగాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో దుర్గా కవచం లేకపోతే లలితా సహస్రనామ పారాయణ చేయండి. చిన్న చిన్న ఇబ్బందులుంటే అవన్నీ తొలగిపోతాయి. ఇంకా ఆగస్టులో చేసే వృత్తుల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ అభివృద్ధి ఉంటుంది, గౌరవం పెరుగుతుంది, ప్రశంస ఉంటుంది, గుర్తింపు ఉంటుంది. సెప్టెంబర్లో ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు. అక్టోబర్లో దురహంకారం వస్తుంది, దానివల్ల సమస్యలు వస్తాయి, అనవసరంగా తగాదాలు వస్తాయి. వీలున్నంత వరకు మంచి మాట మాట్లాడి సుఖంగా ఉండండి, నోరు పారేసుకోకండి. నవంబర్లో తొందరపాటుతో ఇబ్బందులు పడతారు, కానీ అయినప్పటికీ ఆర్థికంగా బాగుంటుంది. డిసెంబర్లో సంపదలు బాగా అభివృద్ధి అవుతాయి, సంపదలు పెరుగుతాయి, లాభాలు ఉంటాయి, ఆస్తులు బాగుంటాయి, ఆర్థిక పరిపుష్టి ఉంటుంది. జనవరిలో కొన్ని పిచ్చి పనులు చేస్తారు, ప్రభుత్వాలకి చట్టాలకి వ్యతిరేకంగా నడుచుకుని ఇబ్బంది కలుగుతుంది అలా నడుచుకోవటం వల్ల, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఫిబ్రవరిలో వాతావరణం చాలా బాగుంటుంది, అన్ని రంగాలలో ఉన్నవాళ్ళకి, ముఖ్యంగా కళలలో ఉన్నవాళ్ళకి చాలా బాగుంటుంది, మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు, దానివల్ల లాభం పెరుగుతుంది. 2027 మార్చి ఏప్రిల్లో గృహ సౌఖ్యం ఉంటుంది, అనుకోకుండానే మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి, బంధువులు మిత్రులు కలుసుకుంటారు, ఆనందంగా ఉంటారు, బాగా ధనం పెరుగుతుంది, రత్నాలు వస్తువులు సంపాదిస్తారు, వృత్తులలో అనుకూలత ఉంటుంది. వృశ్చిక రాశి, ఇందులో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఇవి ఉంటాయి. ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. కందాయ ఫలాలు విశాఖ 1, 2, 4, అనురాధ 402, జ్యేష్ఠ 7, 1, 0. ఈ సంవత్సరం ఈ రాశివారికి ఎలా ఉన్నాయో ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశివారికి గురువుడు జూన్ వరకు సువర్ణమూర్తిగా ఉంటాడు, దీనివల్ల వీరికి దీర్ఘాయువు ఉంటుంది. ఈ రాశివారికి నేను చెబుతున్నాను, రాసుకోండి, ఆయువు దీర్ఘముగా ఉంటుంది, ఏమీ ఢోకా లేదు. చీటికి వాటికి నేను వెళ్ళిపోతాను అంటూ ఉంటారు. ఇందులో ఈ రాశిలో ఉన్నవాళ్ళు కొంతమంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, 100 ఏళ్ళు సుఖంగా ఉంటారు. ధనలాభం ఉంటుంది, శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత గురుడు రజతమూర్తిగా ఉండడం వల్ల అన్ని శుభాలే కలిగిస్తాడు. రాహువు కేతువు డిసెంబర్ వరకు తామరమూర్తులుగా ఉంటారు, సామాన్య ఫలాలు ఉంటాయి డిసెంబర్లో. అనంతరం లోహమూర్తులు, ఇవి కూడా సామాన్యమే, పెద్ద ఎక్కువగా అభివృద్ధి ఉండదు, అలాగనే నష్టము ఉండదు. ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో కొంత అనారోగ్యం ఉంటుంది, కానీ క్రమక్రమంగా ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది. వీరికి తల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, తలనొప్పి వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పొట్టకి సంబంధించిన రోగాలు, అజీర్ణ వ్యాధులు, దంత సంబంధమైన వ్యాధులు వస్తాయి, అవన్నీ తొలగిపోతాయి. హఠాత్తుగా ధనలాభం ఉంటుంది, సోదరుల వల్ల లాభం ఉంటుంది. వీరికి వృత్తుల్లో అభివృద్ధి పొందుతారు, ఆయువు పెరుగుతుంది, అన్ని రంగాల్లోనూ పురోభివృద్ధి పొందుతారు, అనుకున్న పనుల్లో విజయం లభిస్తుంది. మొత్తం మీద ధనవృద్ధి, ఆయుర్వృద్ధి కలిగే కాలం ఈ వృశ్చిక రాశి వారికి. విదేశాలలో రాణిస్తారు, ఉన్నత విద్యలు పొందుతారు, కొత్త ఉద్యోగాలు లభిస్తాయి, పట్టుదలతో అనుకున్న పనులు నెరవేర్చుకుంటారు. భార్య వల్ల వీళ్ళు ఎక్కువ మోసపోతూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పురుషులు భార్య వల్ల నష్టపోతారు, అలాగే స్త్రీలు కూడా ఈ రాశిలో ఉన్నవాళ్ళు పురుషుల వల్ల నష్టపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తొందరపడి భార్యని నమ్మి భర్త, భర్తను నమ్మి భార్య, ఈ రాశి వాళ్ళు దెబ్బతినకండి. భార్య వల్ల కొన్ని తగాదాలు వస్తాయి, భార్య యొక్క నోరు బాగా లేకపోవడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని ఇబ్బందులు పొందుతారు.
మంచి ఆలోచనలు బాగుంటాయి, సహనంతో పట్టుదలతో విజయం సాధిస్తారు, సౌఖ్యంగా బతుకుతారు, వీరి అదృష్టం పెరుగుతుంది, క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతారు, తల్లిదండ్రులకి సుఖం కలిగిస్తారు. వీరికి ఈ రాశిలో ఉన్నవాడికి తల్లి బతికుంటే తల్లి యొక్క ఆరోగ్యం బాగుంటుంది, దానివల్ల ఆనందంగా ఉంటారు. సరే, ఆటల్లో రాణిస్తారు, విద్యల్లో రాణిస్తారు, వాక్స్థానం బాగుంటుంది, స్టాక్ మార్కెట్లు మొదలైనటువంటి వాటిల్లో పెట్టుబడులు కలిసి వస్తాయి, విద్యార్థులు బాగుంటారు, రైతులకి పంటలు రెండూ కలిసి వస్తాయి, వ్యవసాయంలో బాగా అభివృద్ధిగా ఉంటుంది, విద్యార్థులకి పురోభివృద్ధి ఉంటుంది, వ్యాపారం చేసేవారికి లాభం ఎక్కువగా ఉంటుంది, కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఇక సాంకేతిక రంగం, టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ లేక ఆ టెక్నికల్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటారు. వీరికి చర్మ వ్యాధులు, అంటువ్యాధులు వచ్చే లక్షణాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఈ రాశివారు వీలున్నంత వరకు హనుమంతుణ్ణి, రుద్రుణ్ణి ఉపాసిస్తే ఈ రోగాల నుంచి బయటపడతారు. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. సోమవారం, మంగళవారం, గురువారం ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంకా మాస ఫలాలు తెలుసుకుందాం. 2026 మార్చి గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులు చదువుతారు బాగా, సంగీత సాహిత్య రంగాల్లో అన్నింటిలో రాణిస్తారు. ఏప్రిల్లో ఆరోగ్యం బాగుంటుంది, ధనం పెరుగుతుంది, ఉద్యోగాభివృద్ధి ఉంటుంది, అదృష్టాలు కలిసి వస్తాయి, ఇతరుల మీద కార్యజయం ఉంటుంది, అన్ని రంగాల్లోనూ రాణిస్తారు. ఇక మే నెల ఆరోగ్య విషయంలో ఉపశమనం కలుగుతుంది. ఈ సంవత్సరం వీళ్ళకి అదృష్టం ఎక్కువగా ఉంటుంది, ప్రయత్నాలన్నీ బాగుంటాయి, సంపాదన కూడా ఎక్కువగా ఉంటుంది. జూన్లో సమాజంలో అభివృద్ధి పెంచుకుంటారు, అనగా సమాజంలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని వారి ద్వారా అభివృద్ధి పొందుతారు, దూర ప్రయాణాలు లాభిస్తాయి, లక్ష్య సాధన అవుతుంది, తెలివిగా ఉంటారు, మొండిగా ఉన్నప్పటికీ మొత్తం మీద విజయం పొందుతారు. ఇక జూలై కూడా పట్టుదలతో అన్ని పనులు చేసి కీర్తి పొందుతారు, విదేశీయానం కలిసి వస్తుంది. ఆగస్టులో ఆధ్యాత్మిక రంగంలో పైకి వస్తారు, విందులు వినోదాలు అన్నీ పొందుతారు, వ్యసనములు మాత్రం పొందకుండా చూసుకోండి. సెప్టెంబర్లో మంచి జీవితం గడుపుతారు, వీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. అక్టోబర్లో తీర్థయాత్రలు ఉన్నాయి, బాగా చదువుతారు, దీర్ఘ ప్రయాణాలు కలిసి వస్తాయి. నవంబర్లో బాగా డబ్బు సంపాదిస్తారు, విందులు వినోదాలు ప్రయాణాలు అన్నిటిలోనూ కూడా హాయిగా జీవితం గడుపుతారు, అనగా విందులు వినోదాలతో గడుపుతారు, ప్రయాణాలు లాభిస్తాయి. వీరికి ఏ రంగంలోకి వెళ్ళినా అభివృద్ధి ఉన్నది. డిసెంబర్లో తల్లిదండ్రుల వల్ల అభివృద్ధి ఉంటుంది, కాకపోతే అప్పుడప్పుడు వారి యొక్క సహకారం దూరమైనప్పటికీ ఆ సమస్యల నుంచి బయటపడడానికి హనుమత్ కవచ పారాయణ చేసుకోండి. జనవరి నెలలో ఏ పనిలో అయినా సరే అడుగు పెడితే విజయమే పొందుతారు, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంది, ఔన్నత్యము ధనము కూడా పొందుతారు. ఫిబ్రవరిలో శుభయోగాలు ఉన్నాయి, బ్యాంకుల్లో ఉన్న వాళ్ళకి, వడ్డీ వ్యాపారాలు చేసేవారికి అందరికీ బాగుంటుంది, ఇతరులతో మంచి చమత్కారంగా మాట్లాడి పైకి వస్తారు. 2027 మార్చి ఏప్రిల్ ఈ కాలంలో కొంచెం అనారోగ్యాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఆ సమయంలో వ్యాధిహర వైష్ణవ కవచమని నేను చదివింది యూట్యూబ్లో ఉంటుంది, ఆ వ్యాధిహర వైష్ణవ కవచం పారాయణ చేసుకున్నా లేక అమ్మవారు సత్యనారాయణ స్వామి ఆలయాలకు ప్రదక్షిణ చేసినా ఈ అనారోగ్యాల నుంచి బయటపడతారు. సోదర సోదరీమణులతో సంబంధాలు బాగుంటాయి, అన్ని రకాలుగా ఈ సంవత్సరం వీరికి మంచి అభివృద్ధి ఉన్నది, సుఖంగా ఉంటారు. ధనురాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6, కందాయ ఫలాలు మూల 2, 2, 3, పూర్వాషాఢ 5, 0, 1, ఉత్తరాషాఢ 0, 1, 4. ఈ రాశి వారికి సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంది. సామాన్య ఫలాలు జూన్ వరకు ఉన్నప్పటికీ అనంతరం గురుడు సువర్ణమూర్తిగా ఉండడం వల్ల దీర్ఘాయువు ఉంటుంది, సంపదలు పెరుగుతున్నాయి, విదేశ యోగం ఉంది. అమెరికా, ఇంగ్లాండ్ మొదలైనటువంటి అనేక దేశాలకు వెళ్ళగలుగుతారు, శుభాలు ఎక్కువగా పొందుతారు, సంపాదన బాగుంటుంది, సంతానం లేని వాడికి సంతాన ప్రాప్తి ఈ సంవత్సరంలో. రాహుకేతువులు డిసెంబర్ వరకు రజతమూర్తులుగా ఉంటారు, సకల శుభాలు ఇస్తారు, అనంతరం సువర్ణమూర్తులు. ఇక ఈ సంవత్సరం వీరు ఏదనుకుంటే అది అయిపోతున్నారు, అంత మంచి కాలం ఈ సంవత్సరం.
ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలో పెళ్లి కాని వారికి పెళ్ళవుతున్నాయి, సంతాన ప్రాప్తి ఉన్నది, అప్పటికే పెళ్ళైన వారికి సమాజంలో గుర్తింపు ఉంటుంది, వ్యాపారం చేసేవారికి భాగస్వామ్యం కలిసి వస్తుంది, ఉద్యోగులు పై అధికారులతో సంబంధాలు పెంచుకుంటారు, భార్య భర్త మొదలైన వాళ్ళంతా ఐకమత్యంతో ఉంటారు, ఆరోగ్యం బాగుంటుంది, స్నేహాలు పెరుగుతాయి, ప్రయాణాలు కలిసి వస్తాయి, విదేశ యోగం ఉంది, విలాసంగా జీవితం గడుపుతారు, సంపదలు పెరుగుతాయి, జ్ఞానం అభివృద్ధి అవుతుంది, విద్యలో కూడా పురోభివృద్ధి ఉంది, సామాజిక గౌరవం ఎక్కువగా ఉంటుంది, వివాహ జీవితం అయితే ఇక సంతోషంగా ఉంటుంది. వీరికి అప్పుడప్పుడు కొంచెం పొట్ట సంబంధమైనటువంటి జీర్ణ సంబంధమైన ఇబ్బందులు వచ్చినా టక్కనవన్నీ తొలగిపోతాయి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు, అకౌంట్స్ రంగంలో ఉన్నవారు, కేంద్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి, ధనం పెరుగుతుంది, జీతాలు పెరుగుతాయి, వ్యాపారస్తులకి చాలా బాగుంది. ఇక రైతులకైతే 2 పంటలు లేక 3 పంటలు వేసినా కూడా ఫలిస్తాయి. ఇంట్లో కూడా అప్పుడప్పుడు విభేదాలు వస్తాయి కానీ అవి తొలగిపోతాయి. ప్రతికూల పరిస్థితులు వచ్చినా వాటిలోంచి బయటపడేటటువంటి యోగం ఉన్న కాలం ఇది. మీరు వీలున్నప్పుడల్లా నారాయణ కవచము, శివకవచము 2 కూడా పారాయణ చేసుకోండి. గొప్ప సంకల్పంతో పైకొస్తారు. ధర్మ విషయాలలో ఇతరులకు ఆదర్శంగా ఉంటారు. విద్యార్థులు విద్యాభివృద్ధి పొందుతారు. వ్యాపారులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే పెద్ద నష్టం ఉండదు, లాభం ఉండదు, మధ్య రకంగా ఉంటుంది. సంవత్సరంలో మొదటి 6 నెలల కంటే మిగతా 6 నెలలు ఎక్కువ బాగుంటుంది వీరికి. వీరి అదృష్ట సంఖ్య 3, 8, 9 తేదీలు, బుధ శుక్ర శనివారాలు కూడా వీరికి కలిసి వచ్చే కాలాలు. వీరి మాస ఫలాలు తెలుసుకుందాం. మార్చిలో వృత్తిలో వ్యాపారాల్లో చాలా బాగా పైకొస్తారు, ఉద్యోగులకి ప్రమోషన్స్ ఉంటాయి, ఆర్థికంగా లాభంగా ఉంటారు, శ్రేయస్సు పొందుతారు. ఏప్రిల్లో అనుకున్న పనులు నెరవేరుతాయి, దీర్ఘకాలంగా కోర్టుల్లో ఉన్న కేసులన్నీ పరిష్కారం అవుతాయి, సోదరులతో సోదరీమణులతో శుభాలు పొందుతారు, ఉద్యోగులకు కూడా అభివృద్ధి ఉన్నది. మేలో శత్రువులు ఉంటారు, అయినా వాడు తొలగిపోతారు, ఆరోగ్యం బాగుంటుంది, ఏం భయపడక్కర్లేదు. జూన్లో మంచి మంచి దూర ప్రయాణాలు ఉంటాయి. కాకపోతే చిన్న చితక ఇబ్బందులు ఉన్నప్పుడు హాయిగా నారాయణ కవచ పారాయణ చేసుకోండి, ఇబ్బందులు తొలగిపోతాయి. జూలైలో వ్యయం ఎక్కువగా ఉంటుంది, ప్రభుత్వ ప్రోత్సాహాలు ఉంటాయి, కాంట్రాక్టు చేసేవారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఆగస్టులో సమాజంలో ఉత్తమ స్థితిలో ఉంటారు, జీవితం బాగుంటుంది, ధనం బాగా సంపాదిస్తారు, గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక సెప్టెంబర్లో విద్యార్థులకి చాలా బాగుంది, ఉద్యోగులకు కూడా అభివృద్ధి ఎక్కువగా ఉంది, మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు, సంపాదన కూడా బాగుంటుంది. అక్టోబర్లో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి హఠాత్తుగా ధనం వస్తుంది, బాగా జీవితంలో పైకొచ్చే కాలం అక్టోబరు. నవంబర్లో శరీరం మీద బాగా శ్రద్ధ పెడతారు, ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు మాత్రం చేయకండి. ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్లో పెట్టేవాడు జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్లో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, అయినా వ్యాధిహార వైష్ణవ కవచం పారాయణ చేసుకుని అందులోంచి బయటపడవచ్చు. జనవరిలో కొంచెం ఒత్తిడి ఉంటుంది కానీ అందులోంచి బయటపడండి. గురుబలం పొందడానికి గురుగ్రహ జపం చెయ్యండి, ఆత్మవిశ్వాసంతో బయటకు వస్తారు. ఫిబ్రవరిలో సామాన్యంగా ఉంటుంది, పెద్ద ఎక్కువ లాభము ఉండదు, నష్టం ఉండదు, సామాన్యంగా ఉంటుంది. అనుకున్న పనులు కొంచెం ఆలస్యమైనట్టు అయ్యి మళ్ళీ అయిపోతాయి. ఇక 2027 మార్చి ఏప్రిల్లో ఉద్యోగులకి ప్రతికూలత ఉంది. సహోద్యోగులతో, మీతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉంటాయి. తమంత తాము సొంతంగా వృత్తితో ఉండి చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారే, ఈ స్వతంత్ర వృత్తుల వారికి మాత్రం చాలా బాగుంటుంది, ఆదాయం బాగా అభివృద్ధి ఉంటుంది. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. కందాయ ఫలాలు ఉత్తరాషాఢ 0, 1, 4, శ్రవణం 3, 2, 2, ధనిష్ట 6, 0, 0. ఈ రాశి వారికి గురుగ్రహం జూన్ వరకు సువర్ణవృత్తిగా ఉండడం వల్ల అనేక శుభ ఫలితాలు పొందుతున్నారు. విదేశ యోగం ఉంది, కీర్తి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. అనంతరం లోహమూర్తి సామాన్య ఫలాలు ఉంటాయి.
రాహుకేతువులు డిసెంబర్ వరకు సువర్ణమూర్తులుగా ఉండడం వల్ల అద్భుతమైన యోగం ఉన్నది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చే శుభఫలితాలు అన్నీ నీకవు. ఆ తర్వాత తామ్రమూర్తులు సామాన్య ఫలాలు ఇస్తారు. వివాహం కాని వారికి వివాహం అవుతున్నది. చిన్నపిల్లలకి విద్యాభివృద్ధి ఉంది. జీవితంలో ఒడిదుడుకులు పోయి భార్యాభర్తలు కలిసి ఉంటారు. అన్ని రకాలుగా వ్యాపారం చేసేవారికి బాగుంది, విజయాలు లభిస్తున్నాయి. అవివాహితులకి వివాహ యోగం ఉంది. సంపదలు పొందుతారు, తెలివితేటలు పొందుతారు. ముఖ్యంగా బాలబాలికలకి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి విద్య అభివృద్ధి ఎక్కువగా ఉంది. మంచి మార్కులు వస్తాయి. విదేశీ యానం ఉన్నది వీరికి. పడవల్లో కూడా ప్రయాణం చేస్తారు, విమానాల్లో తిరుగుతారు. పెద్ద వయస్సులో ఉన్నవారికి మాత్రం మలబద్ధ రోగాలు, మోకాళ్ళ నొప్పులు మొదలైనవి ఉంటాయి. అటువంటి వాళ్ళు వ్యాధిహర వైష్ణవ కవచాన్ని వినండి. నేను చదివాను, యూట్యూబ్లో పెట్టాను, దాన్ని వింటే ఈ పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళకి వచ్చేటటువంటి రోగాల నుంచి ఉపశమనం పొందుతారు. ఇతరులను ఆకట్టుకుంటారు మీరు, ఇతరుల మీద మీరు పట్టు సాధిస్తారు. భూమి అభివృద్ధి అవుతుంది, గృహాభివృద్ధి ఉంది, మంచి ఆస్తులు పెంచుకుంటారు. ఇతర దేశాలలో ఆస్తులు కొనగలుగుతారు. అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఎక్కువగా ఉంది, ధైర్యం పెరుగుతుంది. చేసేటటువంటి వృత్తుల్లో, వ్యాపారాల్లో బాగా అంతకంతకి అభివృద్ధి తప్ప ఇబ్బందులు లేవు. ఇక రాజకీయ నాయకులు ఎన్నికల్లో శత్రువులను జయించి విజయం పొందగలుగుతారు. విలాస జీవనం ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉంటుంది వీరికి. జీవితంలో శుభ ఫలితాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు మొదలు పెడితే అవి కూడా మీకు లాభాలే ఇస్తాయి, ఆదాయం తెచ్చిపెడతాయి. ఉద్యోగాభివృద్ధి ఉంది, అన్ని రకాల వ్యవహారాల్లో జయం ఉంది, ఆస్తులు పెరుగుతాయి, అనుకూలంగా ఉంటారు. సంతోషంగా ఉండే కాలం మీకు. ఇంకా ఈ ఫ్యాక్టరీలు పెట్టే యజమానులు, చేపల వ్యాపారులు, భూములు అమ్ముకుని బతికేవారు, భూములను కొనేవారు, వీరందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంది. స్థిరమైన ఆస్తులతో వ్యాపారం చేసేవారు అందరూ బాగుపడతారు, కొన్నవాళ్ళు కూడా బాగుపడతారు. ఇది కాకుండా వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు, చేపల చెరువుల్లో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అంతా బాగుంది. వ్యవసాయం చేసిన వారికి తగిన ఫలితం ఉంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 8. 8, 4 తేదీలతో పాటుగా బుధవారం, శుక్రవారం, శనివారం వీరికి బాగా కలిసి వస్తాయి. వీరికి మాసఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. 2026 మార్చిలో శరీర ఆరోగ్యం బాగుంటుంది, భూమి కొనగలుగుతారు, అమ్మగలుగుతారు, వ్యవసాయాభివృద్ధి ఉంది, గృహంలో ఆదాయం బాగుంటుంది, శత్రువులు మిత్రులు అవుతారు, ధన ఆదాయం ఎక్కువగా ఉంటుంది. 2026 ఏప్రిల్లో మంచి లాభాలు ఉంటాయి, సంపదలు బాగా అభివృద్ధి అవుతాయి, సంతోషంగా ఉంటారు, విదేశీ యోగం ఉంది. మేలో ఆరోగ్యం బాగుంటుంది, వ్యాధులు దీర్ఘకాలంగా ఉన్నవి కూడా నయమైపోతాయి, జీవితం చాలా బాగుంటుంది. అన్ని రకాల రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. జూనులో అభివృద్ధి ఉంది, ఆనందం ఉన్నది, ఆరోగ్యం బాగున్నది, సంపదలు పెరుగుతాయి, అనుకున్న రంగాలలో గుర్తింపు, గౌరవం కూడా వస్తాయి. ఇక జూలైలో మనశ్శాంతి ఉంటుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి, అన్ని రకాలుగా లాభాలుగా బాగుంటాయి, అనుకున్న వాళ్ళతో కలిసి బతుకుతారు. ఆగస్టులో చిన్న చితగా సమస్యలు వస్తాయి, అవన్నీ ఎగిరిపోతాయి. అజీర్ణ వ్యాధులు వచ్చే లక్షణం ఎక్కువగా ఉన్నది, నారాయణ కవచ పారాయణ చేసుకోండి. ఇక సెప్టెంబర్లో చిన్న చితగా ప్రమాదాలు ఉంటాయి, కింద పడ్డాలు, దెబ్బలు తగలడాలు ఉంటాయి. ఆ సమయంలో వీలున్నంత వరకు కూడా సూర్యభగవానుడిని తలుచుకోండి. అక్టోబర్లో చాలా బాగుంటుంది. ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఆరోగ్యం ఇబ్బంది పెట్టినా మళ్ళీ సరవుతుంది, బాగుంటుంది ఆర్థికంగా. నవంబర్లో మంచి కాలం, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు, ఉద్యోగులందరికీ బాగుంటుంది. డిసెంబర్లో అధికారుల గుర్తింపు ఉంటుంది, కుటుంబ వృద్ధి, ధనధాన్య వృద్ధి, అన్ని రకాలుగా అభివృద్ధి ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇక 2027 జనవరిలో ఆర్థికమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి. భూములను మాత్రం అమ్మడం, కొనడం చేస్తారు. ధన విషయంలో ఎవరిని నమ్మకండి, జాగ్రత్తగా ఉండండి, అదొక్కటి మాత్రం జాగ్రత్త పడండి. వీలున్నంత వరకు లక్ష్మీదేవిని పూజించండి. 2027 ఫిబ్రవరిలో ఆర్థిక లాభం ఉంటుంది, వినోదాలకి ఖర్చు పెడతారు, విదేశ వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, విదేశ పర్యటన కూడా ఉంటుంది. 2027 మార్చి, ఏప్రిల్లో ఇంటిలో దొంగల సమస్య ఉన్నది, ఇందులోంచి బయటపడడానికి
అంబికా కవచం, శివ కవచం పారాయణ చేసుకోండి. మిగతా అన్ని రకాలుగా బాగుంటుంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం పరాభవ సంవత్సరంలో ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే. కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉన్నాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. కందాయ ఫలాలు ధనిష్టకి 6, 0, 0, శతభిషం 1, 1, 3, పూర్వభాద్ర 4, 2, 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగున్నది. శుభఫలాలు ఎలా ఉన్నాయో ఈ సంవత్సర ఫలాలు తెలుసుకుందాం. గురువు గారు జూన్ వరకు తామ్రమూర్తిగా ఉంటాడు కాబట్టి జూన్ వరకు సామాన్య ఫలం. ఇక ఆ తర్వాత సువర్ణమూర్తి, దాంతో అద్భుత శుభ ఫలితాలు వస్తున్నాయి. ధనాభివృద్ధి, గృహాభివృద్ధి, కుటుంబ వృద్ధి ఉంటుంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది, భర్త వల్ల ఆనందం కలుగుతుంది. రాహుకేతువులు డిసెంబర్ వరకు లోహమూర్తులు గనక ఆ సమయంలో సామాన్య ఫలం ఉంటుంది. అనంతరం రజతమూర్తిగా ఉంటాడు గనక అనేక శుభాలని అందజేస్తాడు. ఈ రాశి వారికి దూరదేశ ప్రయాణాలు ఉన్నాయి, తీర్థయాత్రలకు ఎడతారు. వ్యవసాయం చేసేవారికి చాలా అనుకూలం, అన్ని పంటలు బాగా చేతికి వస్తాయి, డబ్బు వస్తుంది, వాతావరణం అనుకూలంగా ఉంటుంది. క్రమశిక్షణతో కష్టపడి పనిచేసి పైకి వస్తారు, బాగా దిగుబడి వస్తుంది, ఆదాయం ఉంటుంది. వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, మిగతా రంగాల్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఆదాయం బాగున్నది. ఆరోగ్యం క్రమంగా అభివృద్ధి అవుతుంది. వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగాల్లో పక్కవాళ్ళ వల్ల సహకారాలు అందుతాయి. కొంచెం ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. రుణాలు చెయ్యకండి. ఒకవేళ రుణం చేసే అవసరం ఏర్పడితే కుజస్తోత్రం చేసుకుంటే ఇక ఏ విధమైన ఇబ్బంది ఉండదు. చిన్న చితక అనారోగ్యాలు వస్తాయి, శత్రువులు పెరుగుతారు, కానీ క్రమంగా తొలగిపోతారు. కోళ్ళ వ్యాపారాలు చేసేవాళ్ళు, చేపలతో వ్యాపారాలు చేసేవారు, ఇంకా రకరకాల వృత్తులు చేసేవారు, ఈ రాళ్ల వ్యాపారాలు చేసేవారు, సిమెంట్ వ్యాపారం చేసేవారికి అందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం బాగుంది. విద్యారంగంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఇనుము, ఉక్కు మొదలైనటువంటి వాటికి అమ్మడానికి, కొనడానికి అనుకూలమైన కాలం. చేతి వృత్తులు చేసుకునే వారికి ఆదాయం బాగుంటుంది. డబ్బు విషయంలో ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది కనుక వీలున్నంత వరకు వ్యూహలక్ష్మి మంత్రం చేసుకోండి. వాక్కుని జాగ్రత్తగా వాడండి. ఇతరుల వ్యవహారాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి, అది అంత మంచిది కాదు ఈ రాశివారికి ఈ సంవత్సరం. కంపెనీలు పెట్టుకున్నవారు, ఉద్యోగాలు చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఈ రాశివారు అప్పుడప్పుడు పొరపాట్లు ఎక్కువ చేస్తూ ఉంటారు. అందులోంచి బయటపడడానికి ఎప్పుడు వీలుంటే అప్పుడు సరస్వతీ కవచ పారాయణ చేసుకోండి. ఇతరులతో స్నేహ సంబంధాలు వద్దు మనకి, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. విదేశ యోగం ఉన్నది ఈ రాశివారికి. ఆ యోగం కోసం శనివారం నారాయణ కవచ పారాయణ చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం నాడు, షష్ఠి నాడు, చతుర్థి నాడు ఆరాధన చేస్తే ఇంకా ఏవైనా ఇబ్బందులుంటే అవన్నీ తొలగిపోతాయి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 8, 2, 3, 7 తేదీలు బుధ, శుక్ర, శనివారాలు బాగా కలిసి వస్తాయి. మాస ఫలాలు తెలుసుకుందాం. 2026 మార్చి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అన్ని రంగాలలో ఉన్న వారికి అభివృద్ధి ఉంది, సామర్థ్యం పెరుగుతుంది, అందరినీ ఆకట్టుకుంటారు, మంచి మార్గంలో నడుస్తారు. 2026 ఏప్రిల్లో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. సాధ్యమైనంత వరకు ఎవరితో తగాదా పడకండి. గృహ సౌఖ్యం ఉంది, దైవ బలం ఉన్నది. మేలో వ్యవహార జయం ఉంది, కోర్టు విషయాల్లో అనుకూలత ఉంది, అన్ని పనుల్లో విజయం లభిస్తుంది, సమర్థవంతమైన కార్యక్రమాలు చేసి పేరు తెచ్చుకుంటారు. జూన్లో విద్యార్థులకి బాగుంటుంది, పరీక్షల్లో వాటిలో మంచి ఫలాలు పొందుతారు. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. జూలైలో విదేశ యోగం ఉంది, ప్రయాణాల వల్ల లాభం ఉంది, అనుకున్నటువంటి పనులు చేస్తారు. క్రీడారంగంలో ఉన్నవారు లాభిస్తారు, అంటే బాగా క్రీడారంగంలో ఉన్నటువంటి వాడి ఆటలాడే వాళ్ళకి బాగా డబ్బు వస్తుంది, కీర్తి వస్తుంది, విజయం లభిస్తుంది. ఆగస్టులో ఒత్తిడిని జయిస్తారు, మంచి ఆరోగ్యం పొందుతారు, హాస్య సంభాషణలు చేస్తారు, క్రయ విక్రయాలు బాగుంటాయి. సెప్టెంబర్లో స్వతంత్ర వ్యాపారులకు ఎక్కువ బాగుంటుంది. వ్యాపారంలో పోటీలున్నా అందులోంచి బయటపడతారు. సెప్టెంబర్లో అనుకూలమైన కారణాలు కనపడుతున్నాయి, అనుకూల వాతావరణం ఉంటుంది, ఆనుకూల్య ఫల అభివృద్ధి ఉంది.
ఇక అక్టోబర్లో చిత్తశుద్ధితో పనిచేస్తారు, పైకి వస్తారు. కోపాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కనుక సాధ్యమైనంత వరకు కోపం పొందకుండా ఉండడానికి ప్రయత్నించండి. నవంబర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చేసే పనులలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా చూసుకోండి. శివుణ్ణి భక్తితో అభిషేకించటం వల్ల, పూజించటం వల్ల ఈ కష్టాల నుంచి బయటపడతారు. డిసెంబర్లో వృత్తులలో, వ్యాపారాలలో అభివృద్ధి ఉంది. ఉద్యోగస్తులకి చాలా లాభాలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొంటారు, గృహాలంకరణ వస్తువులు కొంటారు, పోయిన వస్తువులు తిరిగి లభిస్తాయి, బంగారం బాగా కొంటారు, ఏదైనా స్థిరమైనటువంటి ఆస్తులు పొందుతారు. జనవరిలో ఆకస్మిక ధనలాభం ఉంది, కొత్త కొత్త పరిచయాలు వస్తాయి, ఉద్యోగులకి చాలా బాగుంటుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. చిన్న చిత్తగా ఆరోగ్య సమస్యలు వచ్చినా అవి తొలగిపోతాయి. ఫిబ్రవరిలో బాగా భోగం భాగ్యం పెరుగుతాయి, శరీరం బాగుంటుంది, క్రీడల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, అన్ని రకాలకి బాగుంటుంది, అనుకూలమైనటువంటి కాలం ఎక్కువగా ఉంది. మార్చి ఏప్రిల్లో కొద్దిగా అనారోగ్యం ఉంటుంది, క్రమంగా పైకి వస్తారు. వ్యవహార జయం మొత్తం మీద కిందటి సంవత్సరం కంటే ఈ ఏడాది చాలా బాగుంది. అప్రయత్న ధనలాభం కలుగుతుంది. వీలున్నంత వరకు మీరు నారాయణ కవచ పారాయణ చేసుకోండి, రుద్రాభిషేకం చేసుకోండి. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. కందాయ ఫలాలు పూర్వభాద్ర 4, 2, 1, ఉత్తరాభాద్ర 7, 0, 4, రేవతి 2, 1, 2. ఇక రాశి ఫలాలు, గురుడు జూన్ వరకు రజితమూర్తిగా ఉంటాడు, అందువల్ల శుభాలు కలుగుతాయి. అనంతరం తామ్రమూర్తి సామాన్య ఫలం ఉంటుంది, పెద్ద లాభము నష్టము లేకుండా, ఒడిదుడుకులు లేకుండా పెడుతుంది. రాహుకేతువులు డిసెంబర్ వరకు సువర్ణమూర్తులుగా ఉండడం వల్ల విశేష ధనయోగం ఉంది. అనంతరం లోహమూర్తి అవటం వల్ల డిసెంబర్ తర్వాత సామాన్య ఫలాలు ఉంటాయి. ఈ రాశి వారికి కొంత రుణాలు ఎక్కువగా ఉంటాయి, కొద్ది ఇబ్బంది పడతారు. తల, కాళ్ళు మొదలైనటువంటి వాటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఉన్నప్పటికీ వీరు రుద్రాభిషేకం చేసుకుంటే ఆ కష్టాల నుంచి తక్షణం బయటపడతారు. కుటుంబ వృద్ధి ఉంటుంది. సత్సంతాన యోగం ఉందండో ఈ ఏడాది. క్రిందటి సంవత్సరం పెళ్ళైన వారికి సంతాన ప్రాప్తి ఉంది. వ్యాపారాల్లో మాత్రం అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి. ఆధ్యాత్మిక విషయాల్లో పురోగతి ఉంటుంది. అంటే తీర్థయాత్రలు ఇవి చేస్తారు, హాయిగా విదేశీ యోగం ఉంది. అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దైవబలం ఉంటుంది. ముఖ్యంగా వారు నమ్ముకున్న గురువుగారు వారిని అనుగ్రహిస్తారు. అందువల్ల సంతాన యోగం ఉంది. దైవబలం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి, శరీరం దృఢంగా ఉంటుంది. సోదరులతో మాత్రం అభిప్రాయ భేదాలు ఉంటాయి, సోదరులు ఉంటేను. వివాహ జీవితంలో కొంచెం అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, అప్పుడప్పుడు తోసుంటా అంటే తోసుంటా అనుకుని వీళ్ళు కలిసిపోతూ ఉంటారు. సంవత్సరారంభంలో అడ్డంకులు ఉంటాయి, అవి తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు అసత్యాలు ఆడడం వల్ల కానీ, లేదా జోదం ఆడడం వల్ల కానీ, ఇతరులతో తగాదా పడడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అందుకే రుద్రాభిషేకం చేసుకోండి. మానసిక సమస్యలు పీడించినా అందులోంచి బయటపడతారు. రుద్రాభిషేకంతో మళ్ళీ చెబుతున్నాం, మీకున్న సమస్యలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. మృత్యుంజయ మహామంత్రం కూడా ఇంట్లో చేసుకుంటే ఎక్కువ లాభం. ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకోవడానికి ప్రయత్నించి అందులోంచి బయటకు వస్తారు. హఠాత్తుగా ధనలాభం ఉంటుంది, భూ అభివృద్ధి ఉంటుంది, గృహాభివృద్ధి ఉంటుంది, ఆస్తి అభివృద్ధి అవుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు, ఆ పెట్టుబడులు కలిసి వచ్చేలా అవుతాయి. ఇనుముతో వ్యాపారం చేసేవారికి బాగుంటుంది. ఈ చేపలు, రొయ్యలు మొదలైనవి అమ్ముకునే వారికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా అర్చక వృత్తిలోనూ పౌరోహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ఆర్థికంగా బాగుంటుంది. రైతులకి 2 పంటలు కలిసి వస్తాయి. పరిశోధన ఫలిస్తుంది. రచయితలకి, సాహిత్యంలో ఉన్న వాళ్ళకి, గాయకులకి అందరికీ కూడా మంచి ధనము ఉంటుంది, ధనాభివృద్ధి ఉంటుంది, కీర్తి ప్రతిష్ట కూడా పెరుగుతాయి. వీలున్నంత వరకు శివారాధన చేయండి, అప్పుడప్పుడు హనుమంతుని ఉపాసించండి. వీరి అదృష్ట సంఖ్య 7. గురువారం, సోమవారం, మంగళవారం బాగా కలిసి వస్తాయి. మాసఫలాలు తెలుసుకుందాం. 2026 మార్చి మిమ్మల్ని బాగా అందరూ గౌరవిస్తారు. వారి కోసం మీరు కూడా ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు. ఈ రాశివారు బోళాశంకరు లాంటి వాళ్ళు, నమ్మితే ప్రాణం ఇస్తారు. అంతలోనే తెక్క వస్తుంది కానీ వాళ్ళు వెంటనే ఆ తెక్క విడిచిపెట్టి ఇతరుల కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధపడతారు. పట్టుదలతో శ్రమించి అభివృద్ధి పొందుతారు.
శత్రువులకు అప్పుడప్పుడు భయపడుతూ ఉంటారు, కానీ అందులోంచి బయటపడడానికి అమ్మవారిని ఉపాసించండి. దుర్గాదేవిని, లలితాపరాభట్టారికను ఉపాసించి సహస్రనామ పారాయణ చేస్తే ఏ కష్టాలు ఉండవు. ఏప్రిల్ అనుకూలమైన వాతావరణం, అన్ని రకాలుగా కూడా సఫలీకృతులవుతారు, అన్ని రంగాల్లోనూ కూడా విజయాన్ని అభివృద్ధిని పొందుతారు. మే, ఈ మాసంలో ఇతరులకు సహాయం చేస్తారు, ఆచితూచి ఖర్చు చేస్తారు. తల్లి వల్ల, పెద్దల వల్ల, ముఖ్యంగా అమ్మమ్మ దగ్గర నుంచి సహకారం వస్తుంది. వ్యక్తిగత జీవితం బాగుంటుంది, ఆత్మవిశ్వాసంతో పైకి వస్తారు, దాన ధర్మాలు చేస్తారు. జూన్లో అన్ని అనుకూల ఫలాలే ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంది, ఆత్మవిశ్వాసంతో గడుపుతారు. జూలైలో కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, అందుకని ఆధ్యాత్మిక జ్ఞానంతో అందులోంచి బయటపడండి. ఏదైనా అన్ని రకాలుగా లాభం ఎక్కువ కలిగే కాలం ఇది. ఇక ఆగస్టు అవగాహన తక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందన్నమాట, లోతైన వ్యవహారాలు తెలుసుకోవడానికి, శక్తి పెంచుకోవడానికి భగవద్ ఆరాధన చేస్తారు, సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటారు. కొత్త విషయాలలో అనుకూలత లభిస్తుంది, అంటే కొత్త విషయాలు కనుక్కోగలుగుతారు, కృషి చేస్తారు, పైకి వస్తారు. సెప్టెంబర్లో అనవసరంగా అభాండాలకు గురవుతారు, కొంతమంది మిమ్మల్ని దూషిస్తారు. మీరు ఎంతో శ్రమపడినా, కష్టాల నుంచి బయటకు వచ్చి ధనం సంపాదించినా ఇతరుల వల్ల చిరాగ్గా ఉంటుంది కనుక వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. స్త్రీల వల్ల మీకు సంపద లభిస్తుంది. అక్టోబర్లో ముఖంలో కాంతి పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆకర్షణీయంగా ఉంటారు, వృత్తిలో ఉద్యోగంలో విజయాలు ఉంటాయి, బహుమతులు పొందుతారు. నవంబర్లో భార్య ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అయినా మంచి భోగాలు అనుభవిస్తారు, దూర ప్రయాణాలు ఉంటాయి, విందులు వినోదాలకి ఖర్చు ఎక్కువ చేస్తారు. డిసెంబర్లో సుఖంగా శాంతిగా ఉంటారు, గురువుల అనుగ్రహం ఉంటుంది. మీకు గురు కటాక్షం వల్లే ఎప్పుడూ కష్టాల్లోంచి బయటకు వస్తూ ఉంటారు. వస్తువులు వాహనాలు కొంటారు, కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. జనవరిలో ఉత్సాహంతో గడుపుతారు. అంతకంతకీ మీ జీవిత గమనంలో విశేషాలు చోటు చేసుకుంటాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కొంటారు, భవిష్యత్తుకి మంచి శ్రీకారం చుడతారు. సాహిత్యం అధ్యయనం చేయడం ఫిబ్రవరిలో ఉంటుంది. మీకు సంతాన యోగం ఉంది ఫిబ్రవరిలో. ఏదన్నా శత్రువుల మీద మీకు విజయం ఉన్నది, ఆర్థిక లాభం ఉన్నది, బాగా ఎదుగుతారు జీవితంలో. మార్చి ఏప్రిల్లో ఆర్థిక విషయాల్లో పైకొస్తారు, వృత్తిలో వ్యాపారంలో అన్ని చోట్ల అనుకూలంగా ఉంటుంది, అనేక ప్రయాణాలు ఉంటాయి, ప్రోత్సాహం ఉంటుంది, మొత్తం మీద విజయం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు రుద్రాభిషేకం చేసుకుంటే ఏ విధమైనటువంటి ఒడిదొడుకులు ఉండవు.